ఈ ప్రోగ్రాం వచ్చిన దయచేసి బయట ఉన్న వాళ్ళంతా లోపలికి రావాల్సిన గేట్ దగ్గర ఉన్న వాళ్ళు లోపలికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరికొద్ది సేపట్లో మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు దయచేసి ఈ లైన్ లో పూలు వేసే పిల్లలు తప్పించి ఎవరున్నట్టు అందరూ కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం. అరే వంశాలు ఉన్న వాళ్ళంతా రావాల్సిన కోరుతా ఉన్నాం. కిచెన్ ఉన్న వాళ్ళంతా బయట ఉన్న వాళ్ళు కూడా దయచేసి నిల్చోవద్దు, వెనుక నిల్చోవద్దు, కూర్చోవలసిన కోరుతా ఉన్నాం. వంశాలు ఉన్న వాళ్ళంతా రావాల్సిన కోరుతా ఉన్నాం. మరికొన్ని సేపట్లో మన మంత్రి గారు బయలుదేరారు సభ ప్రారంభానికి. దయచేసి మరికొన్ని సేపట్లో వస్తున్నారు. 2 నిమిషాల్లో కూడా అందరికీ రావాల్సిన కోరుతా ఉన్నాం. బయట ఉన్న వాళ్ళు కూడా మధ్యలో ఉన్న వాళ్ళు ఇక్కడ పూర్తి చేసే పిల్లలు తప్పించి ఎవరు ఉండాలని కోరుతా ఉన్నాం. మన వాళ్ళు నాయకులు కార్యకర్తలు పూర్తి చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. మధ్యలో ఉన్న వాళ్ళు పూర్తి చేసే పిల్లలు మాత్రమే ఉండాలి. పూల నర్సగౌడ్ గారు ముప్పై మాయశాఖ పూల నర్సగౌడ్ గారు ఆయన నారాజు గారు ఆహ్వానిస్తారు. పోలీసులు దయచేసి సహకరించండి. అదేవిధంగా అన్నం రావాలని చేయండి. సీఎం చేయండి. యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ప్రణయ్ తేజ, అదేవిధంగా మండల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ హరీష్ గారు, అదేవిధంగా డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ కంటన్ చంద్రశేఖర్ గారు, అదేవిధంగా వెంకటరెడ్డి వైస్ చైర్మన్ ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ, వెంకటేశ్వర వైస్ చైర్మన్ మార్కెట్ కమిటీ. మొదలుగా కొరుట్ల పట్టణానికి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు ఎస్సీ ఎస్టీ మైనార్టీ దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి కొరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘనంగా చప్పట్లతో స్వాగతం పలుకుదాం. మనం ఘనంగా చప్పట్లతో కొరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి జువాడి నరసింహారావు గారి నాయకత్వంలో, కృష్ణారావు గారి ఆధ్వర్యంలో కొరుట్ల కాంగ్రెస్ పార్టీ భగవాన్ శ్రీ శ్రీనివాస కులదైవతన్న శ్రీ శ్రీనివాస పరదైవతన్న శ్రీ శ్రీనివాస దోర్దండే ధీరలక్ష్మీ హృదయతరజే భూతకారుణ్యలక్ష్మీ ఖడ్గా
शौर्यलक्ष्मीः निखिलगुणगणाडम्बरे कीर्तिलक्ष्मीः सर्वाङ्गे सौम्यलक्ष्मीः त्वयतु विजयतां सर्वसाम्राज्यलक्ष्मी योगयतां ब्रह्मणो वेदामृतेनावृतां पुरीं तस्मै ब्रह्मज ब्रह्माचार्युक्तीर्तिं प्रजान् ददुः परिपूर्ण श्री कोरुट्ल अल्वेल मुक्ता पद्मावती गोदादेवी समेत श्री श्रीनिवास स्वामी दिव्य कृपा कटाक्ष सिद्धिरस्तु एवं धर्मपुरी लक्ष्मी नारसिंह स्वामी दिव्य कृपा कटाक्ष सिद्धिरस्तु शतमानं भवति यदायुः पुरुषतेन्द्रिय आयुष्येन्द्रिये प्रतिष्ठति युगं तस्नानि वेदसावसा देवो रच्चित्रमन्त्रो असर्गाः अवादरतमं लोकानिकेन विप्रेण वर्णासचेने लोकां पुष्पान्नेन पुष्पवान् प्रजावान् पशुमान् भवति चन्द्रमावा अपां पुष्पं पुष्पमान् प्रजावान् पशुमान् भवति योपामायतनं वेद आयतनवान् भवति Thank you, sir. शतमानं भवति यदायुः पुरुषतेन्द्रिय आयुष्येन्द्रिये प्रतिष्ठति మంత్రివర్యులు ప్రమాణ స్వీకారం తర్వాత కోట్లకు విచ్చేసినటువంటి మా పెద్దన్న అడ్లూరి లక్ష్మణన్నకి అలాగే కోట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ మండలు మన జువలి నరసింహరావు సార్కి అలాగే కృష్ణరావు సార్కి నా ఉద్యమాభివందనాలు. ఈ పాట లక్ష్మణ కష్టకాలంలో ఉన్నప్పుడు మేమందరం చాలా ఇబ్బందులకు గురవుతున్న క్రమంలో రండి పడకల చన్నాని అడుగుల్లో అడుగయ్యి తోడుంటామన్నా బాధపడకల చన్నాని బాధలన్నీ తీర్చిపోవునన్నా ఆ పాట అన్న నామినేషన్ రోజు ధర్మపురి యావత్ అందరినీ కూడా కంటతడి పెట్టించడం జరిగింది. కానీ అది మేము చాలా ఆర్ట్ఫుల్గా మేము హైదరాబాద్లో రికార్డింగ్ చేసిన కొన్ని కారణాల వల్ల నేను రాలేకపోయానన్నా. చెన్నవే ఆత్మగల్ల సెయ్యినిదే చెన్నవే ఆత్మగల్ల సెయ్యినిదే ప్రజాసేవే ప్రాణంగా నమ్మి పీడితుల కండనివే ప్రజాసేవ ప్రాణంగా నమ్మి పీడితుల కండనివే కుట్రలన్నీ చేసిన గాని బెదరని ధైర్యం నీదే కుట్రలన్నీ చేసిన గాని బెదరని ధైర్యం నీదే బడుగుల కండగా నిలిసి బాధల్లో తోడుంది నీవే బీదా బిక్కి పేదల ఇళ్ళ ఎండిన డొక్కల కండగా నిలవాల లచ్చన్నా అడ్లూరి లచ్చన్నవే అన్న మంచిగా అనిపిస్తే సప్పల్లో ఒకరి కంటిన్యూ చేస్తా. అడ్లూరి లచ్చన్నవే ఆత్మగల్ల సెయ్యినిదే ప్రజాసేవ ప్రాణంగా నమ్మే పీడితుల కండనివే దళిత దండు గదిలచ్చనే దండోరా మోగించనే ఊరూరు గదిలచ్చనే డప్పుల్లా దరువేసేనే అక్క చెల్లెళ్ళు ఎదురొచ్చిరే హారతులే నిగువట్టిరే చుట్టుమెట్టు గ్రామాల ప్రజలే స్వాగతమే నిగు తెలిపిరే జైతాల జిల్లా చుట్టుమెట్టు ఊర్ల ప్రజలందరూ నిన్ను గెలవాడే నీకొచ్చే లచ్చన్నా అడ్లూరి లచ్చన్నవే అడ్లూరి లచ్చన్నవే ఆత్మగల్ల సెయ్యినిదే ప్రజాసేవ ప్రాణంగా నమ్మి పీడితుల కండనివే. నాకు ఇచ్చిన సమయం చాలా తక్కువ కాబట్టి దాన్ని వినియోగించుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్దలు కూడా చాలా ఈ కోట్ల కాన్సెప్ట్ సంబంధించిన ప్రతి అంశం మీద అభివృద్ధి ప్రధానంలో ముందుకు తీసుకుపోయే విధంగా పెద్దలందరూ కూడా సహకరించి అన్నగారు అమూల్యమైన సందేశాన్ని మీరందరూ కూడా విని వచ్చి అన్నకు అభినందనలు తెలుపుతున్నారు. ఈ వేదికపై కూర్చున్న గౌరవనీయులు అన్న లక్ష్మణ్ కుమార్ గారికి, అదేవిధంగా జువాడి నరసింహన్న గారికి, కృష్ణన్న గారికి ఒకటి ముఖ్యమైన విషయం ఏంటి అంటే టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 10 సంవత్సరాల లోపల కోరుట్ల డివిజన్ అని పేరుకే చెప్పి ఇక్కడ ఒక ఆర్డీఓ గారిని ఉంచి మిగతా మనకు డివిజన్కు కావలసిన ఏవైతే ఆఫీసులు ఉన్నాయో ఒక్క ఆఫీసు రావడం లేదు.
ఇప్పుడు ఏడి అగ్రికల్చర్ కానీ, డిఈ కరెంట్ ఆఫీస్ కానీ, డిఎస్పి ఆఫీస్ కానీ, ఇవి 3 ఏవి రాలేవు. అదే కాకుండా డివిజన్కు సంబంధించిన ఏ ఆఫీసులైనా గౌరవనీయులు మన లక్ష్మణ్ కుమార్ గారు ఈ 3 ఆఫీసులతోటే కాకుండా ఇంకా ఏమున్నా కానీ డివిజన్లో ఏ ఆఫీసులు ఉండవలసి ఉన్నాయో అవి చేసినట్టయితే మాకు రాబోయే ఎలక్షన్స్ ఏవైతున్నాయో ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్, మరి అదేవిధంగా మున్సిపల్ ఎలక్షన్ లోపల మాకు చాలా లాభం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు పేరుకే పేరు పెట్టి, డివిజన్ అని పేరు పెట్టి ఎలాంటి టీఆర్ఎస్ గవర్నమెంట్ మాకేం చేయలేదు. మరి ఇప్పుడు మీరు జైత్యాల జిల్లాలో మంచి పొజిషన్లో ఉండి ఇన్ని సంవత్సరాలకు మాకు మినిస్టర్గా వచ్చినందుకు చాలా సంతోషము. కాబట్టి ఈ ఆఫీసులు ఏవైతున్నాయో తప్పకుండా తీసుకురావాలి. అదేవిధంగా నరసింగన్న గారు కూడా దీనిని దృష్టి పెట్టి ఈ 3 ఆఫీసులు తెచ్చే విధంగా చూడాలి. మరి మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి మనం ఏదైతే చేస్తున్నామో దాన్ని మనం ప్రజల్లోకి తీసుకుపోతలేము. వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు అప్పుడు ఏ పని చేయలేరు. వాళ్ళు దాన్ని సోషల్ మీడియా ద్వారా లేదు వాళ్ళు చెప్పుకునేదంతా వాళ్ళు సక్సెస్ అయ్యారు. మనం అన్ని చేస్తున్నాము, మనం చెప్పలేక వెనుకబడుతున్నాము. మరి రైతు భరోసా కానీ, రైతు రుణమాఫీ కానీ, అదేవిధంగా బస్సు ఫ్రీ ఛార్జ్ కానీ, కరెంటు బిల్లు కానీ, అదేవిధంగా మనకు ఏదైతే సిలిండర్లకు 500 ఏదైతే ఇచ్చిందో అవి అలా చెప్పుకు ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి ఒక రేషన్ కార్డు ఇవ్వని టీఆర్ఎస్లో వాళ్ళు ఎన్నో చెప్పుకుంటూ వచ్చిండ్రు, ఎన్నో కాకమ్మ కథలు చెప్పుకుంటూ వచ్చిండ్రు. మనం ఇప్పుడు ప్రతి ఒక్క వ్యక్తికి అడిగిన వారికి వెంటనే 15-20 రోజుల లోపల రేషన్ కార్డు ఇస్తున్నాము, వాళ్ళకు బియ్యం ఇస్తున్నాము. ఇప్పుడు ప్రతి ఊరికి మినిమం 20కి తక్కువ లేకుండా ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాము. ఇన్ని ఇచ్చినా కానీ మనం ప్రజలకు వాటిని చేర్చలేకపోతున్నాము. దయచేసి మనము కార్యకర్తలుగా ఉండి మనం ఏదైతున్నామో ఇది ముఖ్యంగా మన గవర్నమెంట్ ఏదైతే చేస్తున్నామో దాన్ని తప్పకుండా ప్రజల లోపల తీసుకెళ్ళి మనం ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ ఏవైతున్నాయో వాటిని గెలిపించుకుంటేనే మనకు భవిష్యత్తులో ఇంకా నిధులు వస్తాయి. మరి అదేవిధంగా నరసింహన్నకు మంచి పేరు వస్తుంది. మనకిప్పుడు ముఖ్యులు పెద్దలు లక్ష్మణ్ కుమార్ అన్న మంత్రివర్యులు అయ్యారు. మనకి ఏదైనా అవసరం ఉన్నది తప్పకుండా తీరుస్తారని కోరుకుంటూ ఈ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నా ఏంటంటే, లక్ష్మణ్ కుమార్ గారు విద్యార్థి దశ నుండి ఎన్ఎస్ఏ నుండి యువజన కాంగ్రెస్ నుండి జెడ్పీటీసీ నుండి జెడ్పీ చైర్మన్ నుండి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నుండి ఎమ్మెల్యే నుండి విప్పు నుండి మంత్రిగా. అంటే మనము ఒక పార్టీ మీద విశ్వాసం ఉంచి ఎప్పుడు పని చేసుకుంటూ పోతామో ఆ వ్యక్తికి మనం పదవుల కోసం పాకలాడుతూ వెంపర్లాడుతూ ఉరకాల్సిన అవసరం లేదు. ఆ పదవులు అనేవి మన దగ్గరకు వస్తుంది. మంత్రి పదవి ఇంత కాదు, ఇంతకన్నా ఇంకా ఎక్కువైన పదవులు కూడా మన దగ్గరకు వస్తాయని చెప్పేసి నేను తెలియజేస్తూ ప్రతి కార్యక్రమం కాకపోతే ఏంటంటే కొంతమందికి ముందు రావచ్చు, కొంతమందికి వెనుక రావచ్చు అవకాశాలు. ఎప్పుడు కూడా నిరుత్సాహపడకుండా పార్టీ కోసము రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడి పనిచేద్దాం, మన పార్టీని గెలిపించుకుందాం. ఎవరు కూడా నిరుత్సాహపడకుండా పనిచేయండి. ఖచ్చితంగా మీకు కూడా అందరికీ అవకాశాలు వస్తాయని తెలియజేస్తూ మన నరసింహన్న కూడా అందరినీ కడుపులో పెట్టి చూసుకుంటారని చెప్పేసి అనుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఒక్కొక్క విధంగా చెప్తారు. మన అచ్చానైతే బాగా అదృష్టవంతుడు అనుకుంటా. రాజకీయాలలో కష్టాలు ఎదుర్కొన్న జడ్పీటీసీ నుంచి జడ్పీ చైర్మన్ అయ్యాడు, ఎమ్మెల్యే విప్ అయి మంత్రి అయ్యాడు, భవిష్యత్తులో ఎంపీ అయి మళ్ళా కేంద్ర మంత్రి అవుతాడుగా అనిపిస్తుంది. అన్న మీరు మా నరసింహన్నతో మీ ధర్మపురిని ఎట్లయితే అభివృద్ధి చేస్తారో మా కొరుట్ల నియోజకవర్గాన్ని మీరు దత్తత తీసుకోవాలి. ఈ సభాముఖంగా మా అందరికి వాదించి మీరు ఏం చేస్తే అది మాకు ఇక్కడ చేయాలి అన్న. తప్పకుండా ఇంకా వివిధ అంశాలలో వివిధ పెద్దలు మాట్లాడతారు. నాకు వచ్చిన అవకాశాన్ని ఇలా చెప్పాలనుకున్న అన్న. ఇంకోటి, మీరు ఒక్కసారి పెద్దలు దేవవంత నేత రత్నాకర్ రావు గారు అప్పుడు ఇన్ఛార్జి ఉండి నేను ఎంపీపీ ఉన్నా, ఒక ఎంపీడీఓ నేను జాయిన్ చేసుకోలేదు. సార్ నాకు ఎంపీడీఓ వద్దు, నాకు ఎంపీడీఓ కావాలన్న. మీరు మాట ఇచ్చిందన్న. ఆ రోజు నేను చెప్పింది పెద్దలు చెప్పిన మాట ప్రకారం
అట్లనే పనిచేసి ఇప్పుడు కూడా మన నియోజకవర్గాన్ని అట్లనే పనిచేయాలి మీరు. ఎప్పుడు కూడా మమ్మల్ని మర్చిపోవద్దు. ఇంకా పెద్దలు మాట్లాడే ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలు నరసింహరావు గారికి, మంత్రి గారికి మీరు జిల్లా అధ్యక్షులుగా, పార్టీ అధ్యక్షులుగా పనిచేస్తూ మీరు మాకు మండల అధ్యక్షులుగా మాకు పృథ్వీలు ఇచ్చిండ్రు. ఇప్పుడు మీరు మంత్రి అయినారంటే మాకు చాలా సంతోషంగా ఉందన్న. ఇలాగే మీరు ఇంకా ముందు ముందు మంచి ఉన్నత స్థానాలకు ఉండాలని ఆ దేవుడు మీకు ఎల్లవేళలా మీకు మీ అమ్మడ ఉంటూ మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీసుకుపోవాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్. జైత్యాల మాత్రమే ఈడికెళ్ళి అన్ని కార్యకర్తలు అందరినీ కలుపుకొని పోయేటట్టు చూడండి సార్. మీరు ఇప్పుడు ఎలక్షన్ మనకు ముందర ఉన్నది కాబట్టి కొంచెం అందరు కలిసి ఉండేటట్టు, ఎవరికి అటు ఇటు లేకుండా చూడండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. తను చెక్కు చెదరకుండా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని ప్రజలతో మమేకమై ఈరోజు శాసనసభ్యునిగా ఎన్నికై మంత్రిగా గెలుపొందారు. ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా వచ్చే మన నియోజకవర్గానికి వారు మన దివంగత మాజీ మంత్రివర్యులు రత్నాకరరావు గారి ప్రియ శిష్యులు. దాని ద్వారా మన నరసింహన్న గారికి కూడా లక్ష్మణ్ కుమార్ గారు, వివేక్ గారు వీరు మంత్రి పదవులు పొందడం మన కుర్ల నియోజకవర్గానికి కూడా మేమందరం కూడా మా నియోజకవర్గానికి కూడా మంత్రి పదవి దొరికింది అన్న సంతోషంలో ఉన్నాం లక్ష్మణ్ కుమార్ అన్న గారు. ఎందుకంటే మీకు రత్నాకరరావు గారితో, నరసింహరావు గారితో, కృష్ణారావు గారితో ఉన్న అనుబంధం దృష్ట్యా మా కుర్ల నియోజకవర్గాన్ని కూడా మీరు అభివృద్ధిలో మీతో పాటు ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే వచ్చే ఎన్నికల్లో కూడా మన నరసింహన్న గారిని కూడా ఎమ్మెల్యేగా మనం చూడాలంటే మీరు కూడా మీ చేతు వేసి మా కార్యకర్తలందరూ కూడా మీరు బలాన్ని ఇచ్చి, ధైర్యాన్ని ఇచ్చి ముందుకు తీసుకుపోవాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం చెప్తున్నా. జై హింద్. సుస్వాగతం చెప్తూ వేదిక మీద ఉన్నటువంటి మన నాయకులు, ఇన్ఛార్జి, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలుపుతూ, ఏదైతే లక్ష్మణ్ కుమార్ అన్న గారికి మంత్రి పదవి వచ్చిందో తను కూడా మన లెక్కనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేసి కాంగ్రెస్ పార్టీకి ఏనాడు కూడా తను ఓటమి చదువు చూసినా కానీ పార్టీని అడ్డుపెట్టుకొని ఉండి ఇవాళ ఈ స్థాయికి వచ్చాడు. పనిచేసే కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా ఎప్పుడన్నా ఒక రోజు ఈ అవకాశం వస్తుందని మనం అందరం గుర్తించాలా. కాబట్టి ఎప్పుడు కూడా మనము అంటే మనం ఓడిపోయినాము, ఇలా మన పార్టీ మనం చూస్తలేనే భావన ఉండద్దు. దాన్ని మనం అల్లు లక్ష్మణను మనం తన స్ఫూర్తిగా తీసుకొని మనం పార్టీ కోసం పనిచేయాలి. అదేవిధంగా మంత్రివర్యులు మన మిట్పల్లి పక్షాన కోరుతున్నా సార్, మాది దాదాపు 15 సంవత్సరాల నుంచి మా మిట్పల్లి పట్టణం కానీ, మిట్పల్లి ప్రాంతం మల్లాపూర్, ఇబ్రాపట్నం కానీ అసలు ఎలాంటి డెవలప్మెంట్ నోచుకోలేదు సార్. ఇప్పుడు మా నరసింహన్న గారికి మీరు చేయూతనిచ్చి దయచేసి మాకు ఆ డెవలప్మెంట్లో ఖచ్చితంగా మాకు ఎక్కువ శ్రద్ధ ఇప్పించాలని చెప్పి సభాముఖంగా కోరుతూ సెలవిస్తున్నారు. కరీంనగర్ జిల్లా అనేది గతంలో నుండి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. వాస్తవానికి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు ఇక్కడి నుంచి జిల్లా పరిషత్ చైర్మన్గా చేశారు. వారు ఒక విద్యార్థి దశ నుంచి ఈ స్థాయికి ఈరోజు మంత్రి స్థాయి వరకు ఎదిగిన అటువంటిది మీ ముందు కనిపిస్తుంది. ఇంకొకటి, ఇదే ఉమ్మడి జిల్లా నుంచి మాజీ మంత్రివర్యులు స్వర్గీయ శ్రీ జువ్వాడి రత్నాకరరావు గారు దేవాదాయ శాఖ మంత్రి ఇక్కడి నుంచి చేశారు. అదేవిధంగా స్వర్గీయ శ్రీ కొమిరెడ్డి రాములు గారు మరియు శ్రీమతి జ్యోతిదేవి గారు ఇక్కడి నుంచి ఎన్నికై కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ అసోసియేషన్ సభ్యులుగా ఉండి ఈ ప్రాంతానికి వీరంతా ఎన్నలేని సేవలు చేశారు. అదేవిధంగా నేను అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారి మంత్రివర్యులు గారికి కోరుకునేది ఏమంటే, ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలే అభివృద్ధి కాలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎలాంటి సంక్షేమ పథకాలు ప్రజల వద్దకు రాలేవని మీకు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ కర్మాగారం ఆ విధంగా ఉంది. మరియు జిల్లా వైద్యశాలలో కూడా అక్కడ కూడా ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉంది. ఈ ప్రభుత్వం ఏ విధంగా జరిగిందంటే, ఈ యొక్క ఉరి శిక్ష వేసే ఖైదీకి ఆ యొక్క ఉరి తాడు అనేది దొడ్డు సన్నం ఉంది, ఈ వ్యక్తి మీద దొడ్డుగా ఉంది అంటే ఆ పక్కోని మెడకి అన్నట్టు జరిగింది. ఆ పక్కోని మెడనే వేయవలసిన పరిస్థితి వస్తే ఇదే పక్కోని మెడ అనే ప్రజలు మెడ సందర్భంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించి టీఆర్ఎస్ ని పొందబెట్టారు. ఆ పరిస్థితిలో మళ్ళీ మనము అధికారంలో వచ్చినాం కాబట్టి మళ్ళీ ఈ మూటా తగాదాలు అన్నిటి కొరకు మనం బలి కాకుండా
ప్రతి నియోజకవర్గంలో మూటాలు ఏర్పడ్డాయి. వాళ్ళు పనిచేస్తారు కాదు, ఈ నాయకులే కాంగ్రెస్ పార్టీని ఓడిస్తారు. ఒక్క 20 నియోజకవర్గాల లోపల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచేది ఉంటే వీళ్ళే బొందబెట్టి నలుగురు లేవట్టి ఒక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఇచ్చేశారు. లేకుంటే ఒక 20 సీట్లు ఇంకా ఈ రాష్ట్రంలో పెరిగేది. ప్రభుత్వం మీద అసమ్మతి ఉండే, యాంటీ ఇన్కంబెన్సీ ఓటు ఉండే, అవన్నింటినీ అధిగమించి మనం పనిచేస్తూ ఉంటే నాయకులమని చెప్పేవారు వాళ్ళు అమ్ముడుపోయి ఈ కాన్స్టిట్యున్సీలను ఓడగొట్టే పరిస్థితి తీసుకొచ్చారు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఇప్పుడు గెలిచారు. ఇక్కడ వాళ్ళ పని ఏమన్నా ఉందా? ఏమీ లేదు. మనం ఇక్కడ గెలిపించుకున్నాం అంతే. వాళ్ళు చేసే అభివృద్ధి ఏం లేదు. ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వ ఇన్ఛార్జ్ ఇచ్చుకుంటూ ఇక్కడ గెలిపించడం జరుగుతుంది. నేను జిల్లా మంత్రివర్యులకు చెప్పేది ఏమంటే, మీరు ఎస్సీ ఎస్టీ మైనారిటీల మంత్రివర్గులు ఉన్నారు కాబట్టి ఈ నియోజకవర్గంలో ఈ జిల్లా లోపల ఉమ్మడి జిల్లా లోపల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు బాగా ఉన్నారు. వాళ్ళ అభివృద్ధి కొరకు నిరంతరం కృషి చేయాలని మీకు కోరుకుంటున్నాను. మళ్ళీ జిల్లాలో ఉన్న మూటాలను వీళ్ళందరూ మూటా కార్యాలయంలో మూట నడిపే వ్యక్తులను భూస్థాపితం చేయాలని మీకు సభాముఖంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన శ్రీ జువ్వాడి నరసింహరావు గారికి మరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అందరికీ కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. మీకు ఏదైతే అధిష్టానము ఏఐసిసి అధిష్టానం మీనాక్షి నటరాజన్ గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు సమిష్టిగా ఈ బాధ్యతలు ఈ ఉత్తర తెలంగాణ డెవలప్ చేస్తారని ఇచ్చిన దాన్ని పంపు చేయకుండా మీరు నిరంతరం కృషి చేయాలని, మీరు కూడా బడుగు బలిగిన వర్గాల నుంచి వచ్చిన అభ్యర్థి కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్తను మీలాగా తయారు చేసి మంత్రిగా చేసే బాధ్యత మీదే అని నేను చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇప్పటికీ అలాగే కొనసాగుతున్నాయి. అలాగే 1989లో సారు మనకి ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్ గెలిచాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు సెంట్రల్ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది, 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది. డెవలప్మెంట్ అంటే కాంగ్రెస్ లో సార్ చేసిన డెవలప్మెంట్ అప్పటి నుంచి అన్నగారు మొన్న ఓడిపోయినా కానీ ఎమ్మెల్యే ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కన్నా ఎక్కువ డెవలప్మెంట్ కార్యక్రమాలు నడుపుతున్నాయి. కాకపోతే ఏంటంటే సోషల్ మీడియా ద్వారా మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం. అది ఒక్క కార్యక్రమం ముందుకెళ్తే గత 10 సంవత్సరాలు చేసిన డెవలప్మెంట్ మనం చేసిన 2 సంవత్సరాలు అంతకన్నా ఎన్నో రెట్లు ఎక్కువ. ఎగ్జాంపుల్ చెప్పుకుంటే నేను చైర్పర్సన్ చేసిన, కానీ నేను చైర్పర్సన్ చేసినప్పుడే రేషన్ కార్డు అనేది సైట్ బంద్ అయిందని చెప్పి మాకే చేయమనిపించింది. మళ్ళా కూడా నేను కౌన్సిలర్గా కూడా గెలిచిన, అయినా కానీ చేయలేదు. మొన్న మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. దీన్ని మనం ప్రజలలో చెప్పుకోలేకపోతున్నాం, కానీ మేము మాత్రం గ్రేట్గా ఫీల్ అవుతుంది. ఎందుకంటే అప్పుడు లేని సైట్ ఇవాళ ఓపెన్ చేయించిన ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది. అందులో ఎన్నో పథకాలు కావచ్చు, గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఫ్రీ బస్సే కావచ్చు, ఇందిరమ్మ ఇళ్ళే కావచ్చు, ఎన్నో పథకాలు అన్నయ్య కూడా ప్రతి వార్డుల మన నియోజకవర్గంలో టోటల్ డెవలప్మెంట్ రోజు ఒక్క విలేజ్ ఎంతో బిజీగా గడుపుతూనే ఉన్నాడు. దీని సోషల్ మీడియా ద్వారా మనం ముందుకెళ్ళాలని చెప్తున్నాను. అలాగే అడ్డూరు లక్ష్మణ కుమార్ గారు కూడా అప్పుడు యూత్ కాంగ్రెస్ నుంచి జెడ్పీ చైర్మన్గా, జిల్లా అధ్యక్షుడిగా ఎన్నో టర్ములు ధరంపూర్ నుంచి ఓడిపోయినా కాన్స్టిట్యూషన్ పెట్టకుండా పట్టుదారి విక్రమార్కుల్లా చేసి ఒక్కసారి గెలిచి కూడా అన్నగారు పట్టుకోవడం జరిగింది. ఇది అందరికీ మనకు తెలుసు. కాకపోతే అదృష్టం బాగుంది అన్నగారిని. ఇవాళ అధికార పార్టీలో గెలిచి మన మినిస్టర్ అయ్యాడు. ఈ మినిస్టర్ సందర్భంగా అన్నగారు మా కొరుట్ల నియోజకవర్గాల నుంచి మాకు రిక్వెస్ట్, ఎందుకంటే మాకు మన రత్నాల సభ ఆధ్వర్యంలో కృష్ణన్న కానీ నర్సింగ్ అన్న కానీ అంతకన్నా ఎక్కువ డెవలప్మెంట్ చేస్తున్నారు ఆల్రెడీ. కాకపోతే మీరు మా మండల ప్రెసిడెంట్ చెప్పినట్టు మా కొరుట్ల నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని ఇంకా డెవలప్మెంట్లో ముందు ఇచ్చాలని మేము మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే మన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అందరికి లీడర్లకు రానున్నాయి మొత్తం టోటల్ ఎలక్షన్ పండుగనే ఉన్నది కాబట్టి అన్న ఆధ్వర్యంలో ఇప్పుడు చేసిన డెవలప్మెంట్ చెప్పుకొని మన మినిస్టర్ గారికి జిల్లా నుంచి అత్యధిక శాఖలో మన సంస్థాగత ఎన్నికలలో ప్రతి దానిలో మనం గెలిచి అన్న గిట్టిస్తే డెవలప్మెంట్ అన్నగారు చూపిస్తారని ఆశిస్తూ నాకు ఇచ్చిన సమయాన్ని మనకి ఇన్ఛార్జిగా ఉండే ఆ రోజు ముక్కాస్ ఫంక్షన్లో ప్రత్యేకంగా కొరుట్ల నియోజకవర్గం చాలా వెనుకబడిందన్న అని చెప్తే అధిష్టానాన్ని తీసుకెళ్ళి ఒక ప్రత్యేక నిధులు ఇచ్చే కమిటీని ఏర్పాటు చేసి మరి 15 సంవత్సరాలుగా మేము వెనుకబడి ఉన్న ప్రాంతం కాబట్టి తప్పకుండా దయచేసి బిఎం నాగరాజు ఎమ్మెల్యే గారు మాకు మాట ఇవ్వడం జరిగింది. ఆ రోజు సభలో మీరు కూడా
జిల్లా అధ్యక్షుల హోదాలో మీరు ఉన్నారు. అప్పుడు ప్రచార సమయంలో ఇచ్చేది కాబట్టి దయచేసి వ్యవసాయ ఏదైతే తోటలు ఉన్నాయో కల్వర్ట్లు కానీ బీసీ వెల్ఫేర్ ఫండ్స్ కానీ చాలామంది పేదలు మన మెట్పల్లి కుర్లపట్నంలో అన్ని రకాల పద్మశాలి కావచ్చు, గౌడాస్ కావచ్చు, అన్ని కులాల వారు ఏదైతే ఉపాధి లేకుండా ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ వారి వారి యొక్క కార్పొరేషన్ నిధుల నుంచి తప్పకుండా మనకి ఇది కొరుకుల వర్గానికి అధిక నిధులు ఇప్పించి లోన్లు ఇప్పించాల్సిందిగా మరి నిరుపేదలందరూ కూడా వారి యొక్క ఉపాధిని సంపాదించుకుంటారు కాబట్టి దయచేసి మా కొరుట్ల నియోజకవర్గంపై దృష్టి పెట్టాలని కోరుకుంటూ మంత్రివర్యులు కోరుకుంటూ సెలవిస్తున్నాం. రావడం చాలా సంతోషం. ఫస్ట్ మొదటిసారిగా మన కొరుట్లకు రావడం ఎస్సీ ఎస్టీ మైనార్టీ శాఖ మంత్రివర్యులు అడ్డూరు లక్ష్మణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలన్న. మనము ప్రతిదీ కూడా మహిళలకు రేవంతన్న సర్కారు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత మంచి పనులు చేసింది. ఇప్పుడు తీసుకుంటున్న సన్న బియ్యం చాలా సంతోషపడుతుంది. సన్న బియ్యం రేషన్ కార్డులు లేవు, రేషన్ కార్డులు వచ్చినాయి, వాళ్ళ ముఖాలలో చిరునవ్వు ఉంది. మనకు పోతే బస్సు ఫ్రీ ఉంది, కరెంట్ వస్తుంది, 200 యూనిట్ల కరెంట్ వస్తుంది. మరి ఏ ప్రభుత్వం చేసిందమ్మా? 10 సంవత్సరాలు కూడా మనకు ఒక రేషన్ కార్డు ఇంతవరకు ఒక పిల్లలు కూడా పేరు నమోదు కాలేదు. చాలా బాధపడ్డారు. ఇప్పుడు పిల్లలే కొత్త రేషన్ కార్డులు పిల్లలే అందజేసినాయి. అందరూ కూడా వచ్చే రానున్న ఎలక్షన్లో మన కాంగ్రెస్ ప్రభుత్వం జెండా ఎగరవేయాలి. మన కొరుట్ల, మెట్పల్లి, జగిత్యాల మొత్తం అందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి మీరు గుర్తించి మీరు కొంచెం దయ చూపి మా మీద అన్న గెలవకపోయినా ఎంతో మంచి పనులు చేస్తున్నాడు. ప్రతి నిధులు తీసుకొస్తున్నాడు. జుగాడు అంటేనే కొరుట్ల అంటే జుగాడు రత్నాకరరావు సార్ ఉన్నప్పుడు ఎంత చిన్న పని చెప్పినా అసలు కోపం కాదు కదా, చిరునవ్వుతో కూడా చేస్తుండే. తర్వాత అన్న నరసింహన్న అవ్వడం, కృష్ణన్న అవ్వడం, అన్న మాట ఇచ్చిందంటే తప్పడు. చెప్తా, చేస్తా, చేపిస్తా అంటే ఆ మాట అసలు తప్పడు, చేపిస్తాడు. అది దృష్టిలో పెట్టుకుంటాడు, అడుగుతాడు. అమ్మ నువ్వు ఏమడిగినో ఏం కావాలని కూడా దగ్గర తీసుకొని ఆత్మీయంగా ఒక చెల్లెలాగా నన్ను సొంత అన్నలాగా నన్ను ప్రతిదీ గుర్తు చేసి అడుగుతాడు. ప్రతిదీ కూడా మీరు కూడా గుర్తుంచి రానున్న ఎలక్షన్లో చేతి గుర్తు కోటేయాలా, కాంగ్రెస్ ప్రభుత్వం గెలిపియాలా, మన నరసింహన్నను మనం ఇంకా పెద్ద స్థాయిలో చూడాలా. అలాగే మన అడ్డూరు లక్ష్మణ గారు ఒక చిన్న స్థాయి నుంచి అధ్యక్షుడి నుంచి ఇప్పుడు మంత్రివర్గగా వచ్చిందంటే చాలా సంతోషకరం. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి అన్నగారు 4 సార్లు ఓడిపోయినా కానీ ఏదో రకంగా ఇటు ఆది శ్రీనివాస్ కానీ ఇటు చెన్నూరు ఎంపీ మన వివేక్ గారు కానీ అన్నకు సోదరులే. అదేవిధంగా అటు వివేక్ గారికి మరియు అటు లక్ష్మణ్ కుమార్ గారికి ఇద్దరికి మినిస్టర్ పదవి చాలా మన అదృష్టవంతమైన. ఎందుకంటే అన్న ఏదైతే అన్ని విధాలా కష్టపడుతున్నారు కానీ అయినా కానీ ఈ మనకు మినిస్టర్ ఇద్దరు వచ్చు మన డిస్ట్రిక్ట్ కి చాలా గర్వకారం. మనకు నేను ఎక్కువ మాట్లాడకుండా ఏం చెప్తానంటే అందరు చెప్పకుండా अगले लक्ष्मण कुमार साहब, आप दूसरे जो है ना मजहब को साथ साथ जो है ना माइनॉरिटी के बाद मिनिस्टर है, हमारे तरफ भी थोड़ा ध्यान दीजिए और उसके साथ साथ जो है ना डेवलपमेंट के लिए जो है ना ज्यादा बोलने की जरूरत नहीं है. अन्ना जो है ना हर वक्त आपके पीछे लगे हुए रहते, बड़े भाई नहीं तो छोटे भाई, छोटे भाई नहीं तो बड़े भाई. इंशाल्लाह मैं ज्यादा बात नहीं करता, अपनी बात को खत्म करता हूँ. వ్యవసాయదార పరిశ్రమైనటువంటి నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నదన్న. ఎందుకంటే మేము ఎలక్షన్ల కన్నా ముందు కృష్ణాన్న నరసింహన్న గారి నాయకత్వంలో ప్రతి నెల మేము అక్కడ నిరసన తెలుపుతూ ఫ్యాక్టరీ తెరవాలా, ఈ ప్రాంత ఆ ఫ్యాక్టరీ తోటే అభివృద్ధి అవుతుంది, రైతులు అభివృద్ధి చెందుతారని చెప్పి ఒక సంకల్పంతో ఉన్న మన పిసిసి అధ్యక్షులు అప్పుడు ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యాలు కూడా మాట ఇచ్చారు. దానికి అనుగుణంగా మొన్న 130 కోట్లు కూడా పెట్టేళ్ళన్నా దాన్ని ప్రారంభించినందుకు మీరు చర్యలు తీసుకుంటే మా ప్రాంతం అభివృద్ధి ఉందని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో మాత్రమే సాధ్యం ఒక కార్యకర్త మంత్రి దాకా ఎదగడానికి. నిజంగా ఇది ఒక కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు మా సామాజిక వర్గానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నిజంగా ఇది ఆయనకు మేము ఈ వేదిక నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే గత 40 సంవత్సరాల స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంత్రి పదవి దక్కలేదు. మాకు ఈ సమితి స్థానాలు ఇచ్చిన రాహుల్ గాంధీ గారికి మరియు సోనియామ్మ గారికి మరియు ఇక్కడ ఉన్న నియోజకవర్గ ఇన్ఛార్జి నరసింహన్న కూడా వాళ్ళు సహకరించాలని చెప్పి నరసింహన్న ఇంకా తోటి జిల్లా నాయకులు అందరికీ మంత్రి పదవి రావడానికి సహకరించిన మిగతా మంత్రులందరికీ పేరు పేరున మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున
మరియు మెట్పల్లి కొట్ల ఎస్సీసీఎల్ నాయకుల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. టైం బాగాలేనట్టు వెంకటేశ్వర ఇక్కడనే ఉన్నాడు. అవకాశం ఇచ్చిన మీ అందరికీ పెద్దలందరికీ ఈ నియోజకవర్గం నుంచి నలుమూలల గ్రామాల నుంచి మండలాల నుంచి ఇచ్చేసిన పెద్దలకు కార్యకర్తలకు అట్లాగే పాత్రికేయులకు పోలీస్ మిత్రులందరికీ కూడా ఏదైతే అన్నగారి పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకనంటే జగిత్యాల జిల్లాను దిశలో ఏదైతే విస్తరించే బాధ్యత అంటే అభివృద్ధి పథంలో మరి మా పెద్దన్న లక్ష్మణన్న గారి మీద ఉన్నది. తప్పకుండా ఆ దిశలో మరి పయనం కొనసాగుతుందని కూడా ఆశిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు జటిలమైన సమస్య దేశవ్యాప్తంగా 30 సంవత్సరాలుగా కొనసాగిన ఏదైతే ఎస్సీ వర్గీకరణ సమస్యను ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలోనే మొదటిసారిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి దాన్ని ముందుకు తీసుకురావడంలో ప్రధాన భూమిక పోషించిన అడ్లూరి లక్ష్మణన్న గారికి ఈ రాష్ట్రంలో ఉన్న దళితులందరి పక్షాన కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే 59 కులాలకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించిన రిజర్వేషన్ ఫలాలు న్యాయంగా అందాలనే ఒక లక్ష్యంతో ఈ ఏదైతే వర్గీకరణ అంశంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకొచ్చి ఈ అమలు చేస్తున్నందుకు మరోసారి కృతజ్ఞత ఉంటామని కూడా తెలియజేస్తూ, అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే గతంలో సత్తా నిధులు మరి అమల్లోకి జరిగాయి. గత ప్రభుత్వంలో అవి మరుగున పడ్డాయి, పక్కదారి పట్టాయి. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా సప్లా నిధులను మరి ఏదైతే నిరుపేద దళిత వాడల్లో ఈ సంఘాలకు కానీ అభివృద్ధి పథకంలో సప్లా నిధులు కూడా అమలు చేసే బాధ్యత మరి అన్నగారు తీసుకొని మా జువారి బ్రదర్స్ మరి హక్కును ఏర్చుకోలే దళిత సమాజాన్ని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. మరియు అట్లాగే తెలంగాణ ఉద్యమంలో కూడా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చింది. ఈ రోజు 1200 మంది చనిపోయి ఒక త్యాగపూరితమైన సకల జనులందరూ కూడా రోడ్ల మీద వచ్చి యుద్ధం చేస్తే మరి యుద్ధం చేసిన వాళ్ళందరూ మోసగాళ్లకు ఈ రోజు గత ఏదైతే పాలకులు వంచన వేసి ఏదైతే వ్యతిరేకులను హక్కులు వేసుకొని మరి అందరూ వ్యక్తించారు. నిరుద్యోగులు కానీ ఉద్యమకారులు కానీ భవిష్యత్తు లేకుండా చేశారు. తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ఏదైతే తెలంగాణ ఉద్యమంలో మరి ముందు వరుసలో ఉన్న వారికి న్యాయం చేస్తారని కూడా ఆశిస్తూ ఈ అవకాశం कि भाई 10 साल की गवर्नमेंट टीआरएस में कोरुटला ऐसा करके छोड़ दिए जैसे भूकंप आया जैसा होगा। एक रोड सही नहीं है, एक कुछ भी सही नहीं है। जब रत्नाकर राव साहब मिनिस्टर थे उस जमाने में जो डेवलपमेंट हुआ उसके बाद से आज कोई डेवलपमेंट नहीं हुआ। मिसाल के तौर पे पॉलिटेक्निक कॉलेज ले लो, वेटरनरी कॉलेज ले लो, कई ऐसी चीजें हैं। उसके बाद से आज तक कोई डेवलपमेंट नहीं हुआ। और जो है दूसरी बात क्या है, मैं जनाब नसीर राव साहब से भी इससे पहले भी गुजारिश किया हूँ, अब भी गुजारिश कर रहा हूँ कि ये मिशन भगीरथा का पानी कोई नहीं पी रहे हैं। लिहाजा मैं आपसे गुजारिश करता हूँ कि आपके वालिद साहब फिल्टर बेड बनाए थे, उस फिल्टर बेड को फिर से पानी पिलाओ कोरुटले को उस फिल्टर बेड से पानी पिलाओ बोल के मैं अर्जी करता हूँ। और दूसरी बात साहब, हमारे मिनिस्टर साहब से भी पहली बार आप आए हैं, मैं आपसे गुजारिश करता हूँ कि मैं हमारे उर्दू घर के लिए, हम 40 साल से है वो उर्दू घर के लिए कुछ डेवलपमेंट के लिए कुछ आपके पास एक मेमोरेंडम देने वाला हूँ उर्दू घर की जानिब से। आप हमारे माइनॉरिटीज की भी जो है थोड़ी तरफ तवज्जो दीजिए। आप जो है बहुत छोटे कार्यकर्ता से जो है ऊपर आए हुए हैं और हमारी दुआ है कि आप आगे आओ और आप तरक्की करते जाएं। जो है नसीर राव साहब के आप गरीबी हैं और वे साहब भी गरीब हैं। ये मुझे मौका दिया गया है, मैं इसका आप तमाम लोगों से शुक्रिया अदा करता हूँ। వాడివి మావాడివి ఒకటే అని నేను చెప్పేది ఏంటంటే 10 సంవత్సరాలు చాలా కష్టపడ్డాం. ఏ ఒక్క కార్యకర్త కూడా ఒక్క పైసా మందం కూడా అన్యాయం అంటే ఒక్క పైసా మందం కూడా న్యాయం జరగలే, అన్యాయమే జరిగింది. ఏంటి అంటే అది ఏ స్కీమ్ పెట్టినా కాంగ్రెస్ వాళ్ళకు ఏ ఒక్క ఫలం కూడా చెందలేదు. కానీ ఈరోజు మంత్రి గారిని కొద్దిగా మాట వినిపిస్తున్నట్టు చూడండి సార్ ప్లీజ్. ఏ రోజు కూడా కాంగ్రెస్ వాళ్ళకు ఒక్క ఫలం కూడా చెందలేదు. ఈరోజు కావాలని చెప్పి వాళ్ళు మన కార్యకర్తలకు రాక మన ప్రభుత్వం వస్తే వాళ్ళు కావాలని చెప్పి మన నాయకులను డిస్టర్బ్ చేయడానికి కలెక్టర్ గారిని ప్రత్యేకంగా వాళ్ళు పోయి మనకొచ్చే ఫలాలను వాళ్ళు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా. మాకు పెద్దన్నగా మీరు మా జిల్లా బాస్గా మా కార్యకర్తలందరికీ తండ్రిగా ఏ ఫలాలు వచ్చినా నర్సింగన్న ద్వారా మన కార్యకర్తలకు చెందేటట్టు చూడాలి తప్ప వాళ్ళకు మాత్రం ఇవ్వద్దని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను.
అలాగే మీకున్నటువంటి శాఖ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మా నియోజకవర్గంలో చాలా వెనుకబడినారు. కాబట్టి ఒక్కొక్క మండలానికి మొదటగా మీరు ₹1 కోటి, ఎందుకంటే మాకు 6 ఉన్నాయి మండలాలు. 6 మండలాలు అంటే 2 మున్సిపాలిటీలు, 4 మండలాలు. ఒక్కొక్క మండలానికి ₹1 కోటి చొప్పున మీ యొక్క శాఖ ద్వారా ప్రభుత్వ పరంగా వచ్చేది మీరు చేస్తారు మాకు, కానీ మీ శాఖ ద్వారా మాకు వచ్చేది ఒక్కొక్క ₹1 కోటి మండలానికి మీరు కేటాయిస్తే మరి మేము మా కార్యకర్తలందరూ కూడా ముందుకు పోయి మా లక్ష్మణ ద్వారా మేము చేసుకున్నామని చెప్పడానికి ఉంటుంది. దయచేసి ఇవన్నీ కూడా కలెక్టర్ గారిని ఇప్పుడు స్కీములు ఏవైతున్నాయో కళ్యాణ లక్ష్మి ఇస్తుండు ఎవరు ఎమ్మెల్యే గారు ఇచ్చుకుంటూ ఏం చేస్తుండు, మన రేవంత్ రెడ్డి గారిని మన ప్రభుత్వాన్ని పట్టు తీసుకుంటూ పోతున్నాయి. నోటుకు వచ్చినట్టు ఆయన క్యాంప్ ఆఫీసులో పెట్టుకుంటుడు, కార్యకర్తలను ఉంచుకుంటుండు, మన మార్కెట్ కమిటీ చైర్మన్లలో పోకుండా చేస్తుండు. దయచేసి అటువంటి మన నెలకొక్కసారి మాకు సమయం ఇచ్చినా సరే కళ్యాణ లక్ష్మి కానీ సాది ముబారక్ కానీ మిగతా కార్యక్రమాలు ఏవైతున్నాయో ఆఫీసర్గా రావాల్సినవి ఇవాళ మీరు ఇచ్చారు. మా కార్యకర్తలు అందరూ కూడా నిండు గుండెతో ఉన్నారు. ఇవాళ మా మంత్రి గారు వచ్చారు, మేము ప్రతి చెక్కు కూడా మేము పంచుకున్నాం అనేటువంటి ధీమతో అందరూ మా చేతుల మీద ఇచ్చినటువంటి ధీమతో ఉన్నారు అందరూ. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వ పరంగా వచ్చే పొలాలు మాకు నెలకొక్కసారి వచ్చినా సరే మీరు దయచేసి మీ మనసులో మేము ఏడున్నా ఉంటాం. కాబట్టి మీ ద్వారా నర్సింగ్ ద్వారా కోఆర్డినేషన్ చేసుకొని మరి మీ ద్వారా మాకు వచ్చినట్టయితే బాగుంటుందని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఇవాళ నా మండలంలో హుసేన్ నగర్ అనేటువంటి ఊరు మొత్తం అన్న అది మొత్తం మైనార్టీలే. వాళ్ళ పరంగా తర్వాత ఎస్టీలు గంగావతికు ఎస్టీలు ఉన్నారు, ఎస్టీల పరంగా ఎస్సీల పరంగా మీకు దయచేసి ఇవ్వడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి మండలాన్ని కూడా ₹1 ప్రపోజల్ నేను ఇస్తున్నాను మీకు. ఇదే పరంగా మా కాన్స్టిట్యూన్సీలో అందరూ కూడా ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ రిక్వెస్ట్ చేస్తూ దయచేసి మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గుర్తిస్తుంది అనేది ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్యులు నిలవెత్తు నిదర్శనం. అందరూ విద్యార్థి దశ నుంచి కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ జెండాను భుజానికి ఎత్తుకొని ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ జిల్లాలో బదులు నిర్వహిస్తూ అప్పుడు ఉన్నది ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా మరియు జెడ్పీటీసీగా జెడ్పీ చైర్మన్ గా ఎమ్మెల్యేగా విప్ గా ఈ రోజు మన మంత్రి వర్యులుగా మన ముందుకు వచ్చారు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారి, రాహుల్ గాంధీ గారు పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి వర్యుల ఆశీస్సులతో ఈ రోజు మంత్రి వర్యులుగా మన ముందుకు వచ్చారు. మన మంత్రి వర్యులకు చిన్న విన్నపం, మంత్రి గారు మన బీఆర్ఎస్ ప్రభుత్వంలో మన నియోజకవర్గంలో మైనార్టీ సమస్యలు అట్టకెక్కినాయి, చాలా సమస్యలు పెండింగ్ ఉన్నాయి. తమతో రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి మా జువాన్ నరసింహారావు అన్న నాయకత్వంలో ఆ సమస్యలంతా మీ దృష్టికి తీసుకొస్తామని ఈ అవకాశం అంటే తల్లికి కొడుకు పుడితే ఎంత ఆనందంగా ఉంటుందో అన్నగారు మంత్రి అయితే అంత ఆనందంగా ఉంటుంది మన జిల్లా వాసులకు. ఇంకో విషయం ఏంటంటే ఎక్కువ చెప్పాల్సిన 2 విషయాలు చెప్తా. కష్టపడి పల్లె నుంచి పట్నం వరకు ఎదిగిన వ్యక్తి ఎవరన్నా మన మధ్యన ఉన్నారంటే అది మన లక్ష్మణ్ అని చెప్పి మనం గర్వంగా చెప్పుకోవచ్చు. తనతోని కలిసి నేను 20 సంవత్సరాలు తిరిగిన ఆ తిరుగుడు లోపల తనని చూసినా, తన కష్టాలు చూసినా, సుఖాలు చూసినా, ఎంతమంది ఎలాంటి పొలమైనా దేనికి లొక్కకుండా ఒకటే పార్టీ ఒకటే జెండా అంటూ పార్టీని పట్టుకున్నందుకు, నమ్ముకున్న లక్ష్మీ నరసింహస్వామిని నమ్ముకున్నందుకు, అన్నగారి ఈ స్టేజ్ ఉన్నందుకు మనం అందరం తన ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళాలని చెప్పి కోరుతున్నాను. ఇంకో విషయం ఏంటంటే సరే మన ఏదో తెలియదు కానీ అన్న ఓడిపోయినా కానీ ఇంత కష్టపడి అన్ని ఎక్కడెక్కడ నుంచో నిధులు తీసుకొచ్చి డెవలప్ చేస్తున్న సమయంలో అన్న లక్ష్మణ ఇలా మంత్రిగా మనకు జిల్లాకు తోడొచ్చుడు ఇది మనకు చాలా శుభప్రయత్నం. అన్న ఇద్దరు 2 కళ్ళలాగా మన జిల్లాను కాన్స్టిట్యూన్సీని డెవలప్ చేయాలని చెప్పి కోరుకుంటూ నిజంగా చెప్పడానికి మాటలు రావడం లేదు. మిమ్మల్ని చూస్తే ఆనందంగా ఉన్నది. మీరు ఇంకా అంచెలంచెలు ఎదిగి మీ ఆశీస్సులు మా పైన, మా ప్రజల పైన, జిల్లా వాళ్ళ పైన ఉండాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను. ఒకటే చెప్పాలా, నాకు దేవుడు ఇచ్చిన అన్న లక్ష్మణ్ అన్న 3 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ అంటే ఇద్దరు సొంత తమ్ముడిగా నన్ను ట్రీట్ చేసిండు. సొంత తమ్ముడు సీన్ అని చెప్పి పిలుస్తాడు. మునుగోడు ఎలక్షన్ల
చాలా దగ్గర ఉన్నాం. ప్రతి అటుగా ఒకటే బెడ్ మీద పడుకొని ఒక దగ్గరనే ఉన్నాం, బాగా కలిసి ఉన్నాం. ఎప్పుడైనా టికెట్ కోసం ట్రై చేసినా వచ్చినా రాకుండా ధైర్యంగా ఉండు, అవకాశం వస్తుంది, ఎక్కడ తొందరపడద్దు, ఎక్కడ కూడా దొంగతని నాకు ధైర్యం చెప్పిన వ్యక్తి మా అన్న లక్ష్మణ్ కుమార్ అన్న అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అందరూ లక్ష్మణ్ కుమార్ అన్న అదృష్టవంతుడు అంటారు. అదృష్టవంతుడు కాదు, కష్టపడ్డ వ్యక్తి, కష్టపడి ఈ విధంగా వచ్చిన వ్యక్తి అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఎన్ఏసీఐ యూత్ కాంగ్రెస్ నుంచి ఇక్కడ దాకా వచ్చి ఒక 30-40 సంవత్సరాలు ఒకటే పార్టీలో ఉండడం అంటే ఇది సామాన్యమైన విషయం కాదు. అంత ఓపిక, అంత కమిట్మెంట్ ఎవరికి ఉండదు. దయచేసి మీరు ఆలోచించాలా. 2009లో తన ఎమ్మెల్యే కేసీలు జస్ట్ 1200 ఓట్లతోటి ఓడిపోవడం జరిగింది. ఆ 1200 ఓట్లతో పెద్ద ముచ్చట కాదు. ఆ తర్వాత 14లో 7 తేడా వచ్చింది. 18లో మీ అందరూ తెలుసు. గెలిచినాక కూడా కావాలని అనౌన్స్ చేసే టైంలో 300 చిల్లర ఓట్లతోటి తనని రిజర్వ్ చేయడం జరిగింది. తన ఇప్పుడే కాదు, గతంలో కూడా 2 సార్లు గెలిచినట్టే లెక్క, అధికారికంగా గెలకుండా గెలిచినట్టే లెక్క. దయచేసి మీరు ఆలోచించారా అన్న. మీరు ఇలా ధర్మపురిని కొరలను 2 కళ్ళ తిరగడంలో మా నాయకులు చెప్పినట్టు మా కొట్ల నియోజకవర్గాన్ని దత్తత తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. మీకు 2 కళ్ళ ధర్మపురి ఒక కన్ను అయితే కొట్ల కూడా ఒక కన్నుగా మీరు చూడాలని కోరుతున్నా. తన ప్రతి ఒక్కళ్ళకు ఏ సామాన్యులైనా అందరికి పనిచేసి పెట్టారు. ఏ కార్యకర్త అయినా కాంగ్రెస్ కార్యకర్తలు అంటే ఇంకా చాలా ఇష్టం. అందరికీ పనిచేసి పెట్టారు. ఏ ఒక్కరికి కూడా మాట కాలేదు. దయచేసి ఏ అవసరం ఉన్నా అన్న దగ్గర పని తీసుకోవాలని, అన్న కూడా పనిచేసి పెట్టాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం. వడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు హీరో ఆర్మీ జమ్మో పర్సన్ అన్న. నేను ఎగ్జాక్ట్ చేస్తున్నాను, నేను కృషి చేస్తాను డిఎన్ఏలో లేదు మాకు. అన్న ఏంటంటే వజ్రం లాంటి మనిషి. నేను ఇంతకుముందు నర్సింగ్ నేను తన కార్లో వస్తున్నాము. కేవలం కార్యకర్తల గురించి, ప్రాంతం గురించి, ప్రజల గురించి తప్ప వేరే మాటనే లేదు. అంతా ప్రజల మీద తన ప్రేమ. ఇంతకుముందు ఇంత 3 మీటింగ్లు అయినాయి. అందరూ చెప్పాల్సిన అందరూ చెప్పేసారు. నేను ఎక్కువ సమయం తీసుకున్నాను. అట్లా కార్యకర్తలు అనే వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి వెన్నుపూస, ఊపిరి. అలాంటి కార్యకర్తలు ఒకటే ఒక విషయం చెప్తున్నా. మా అమ్మ కొండటి జ్యోతక్క 98 ఎలక్షన్ గెలిచింది. పెద్ద ఎలక్షన్ అన్నది, వన్ ఆఫ్ ద హిస్టారికల్ ఎలక్షన్. 4 బై ఎలక్షన్స్ అంటే ఒకటే ఎలక్షన్ మిడ్పల్లి గెలిచాము. ఆ ఎలక్షన్ గెలవడానికి కారణమైన కార్యకర్తలకు ఈ రోజు నేను శిరస్సు వంచి దండం పెట్టుకున్నాను. ప్రతి ఒక్క కార్యకర్త రెస్పాన్సిబిలిటీస్, నా బాధ్యత అని పనిచేసి అంత పెద్ద ఎలక్షన్ గెలిపించే కార్యకర్తలు ఈ ప్రాంతంలో ఉన్నారన్న. ఈ ప్రాంతంలో కార్యకర్తలు గుర్తించాలి, వాళ్ళకి వేయాలి. రాబోయే ఎన్నికలలో ఇక్కడ చెప్తున్నా, రాబోయే ఎన్నికలలో నేను అని నరసింహన్న కానీ, అన్న తరమన్న కానివ్వండి, కృష్ణన్న కానివ్వండి, ఛాలెంజ్ తీసుకొని జగిత్యాల జిల్లాలో అత్యధిక సీట్లు మేము తెచ్చిస్తామన్నా. ఇది మా ప్రామిస్, గ్యారంటీ ప్రామిస్ చెప్తున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. కొట్లాడిన కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ నాకు నమస్కారం తెలియజేస్తున్నాను. ఏదైతే లక్ష్మణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో డిసిసి అధ్యక్షులుగా వారు ఏ పిలిపించినా, ఇవాళ మనం కొరుట్ల నియోజకవర్గం కావచ్చు, జగిత్యాల్లో కావచ్చు, ప్రతి కార్యక్రమాన్ని మనం అటెండ్ చేయడం జరిగింది. వారు ఏదైతే జెడ్పీటీసీ నుంచి జెడ్పీ చైర్మన్గా, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా, అదేవిధంగా ఇప్పుడు ఎమ్మెల్యేగా, విప్గా, మంత్రిగా ఈ అవకాశం వారికి ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతోటి ఇవాళ వారి ఇలా మంత్రిగా మా కొరుట్ల పట్టణానికి వచ్చినందుకు స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తుంది. వారు ఏదైతే కష్టపడి ఈ విధంగా పైకి వచ్చిర్రో, పార్టీని కూడా మా కొరుట్ల నియోజకవర్గంలో మీరు ముందుండి నడిపించాలని. ఎందుకంటే గ్రూపులు ఉంటే పార్టీ ఎన్నటికీ పైకి రాదు. మీరు ఏం చేస్తున్నారో మీరు చేయాల్సిన బాధ్యత ఇవాళ మంత్రిగా మీపై ఉన్నది. ఎందుకంటే మేము గతంలో 85 నుంచి ఈ నియోజకవర్గం గతంలో 3 మండలాలు మెట్పల్లిలు ఉండే, ఇవాళ కొరుట్ల ఒక మండలం కావచ్చు. ఒకే ఒక్కసారి కొమ్మిరెడ్డి జ్యోతక్క గారు 98-99లో ఎమ్మెల్యే గెలవడం జరిగింది. కానీ దాని తర్వాత ఇప్పటి వరకు 40
సంవత్సరాల నుంచి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. గతంలో బుగ్గారం ఉన్నప్పుడు కోరుట్ల నియోజకవర్గం బుగ్గారంలో ఉండే అప్పుడు గెలవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి దీని అందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఎట్లా సమన్వయంగా ముందుకు పోవాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గారు చేయాలని మీకు ఒక విజ్ఞప్తి చేస్తూ నేను ఎక్కువ మాట్లాడకుండా ఒక 2-3 సమస్యలు చెప్తా, దాన్ని మీరు ఖచ్చితంగా పరిష్కారం చేయాలని కోరుతున్నాను. ఒకటి, ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ మీరు పాదయాత్ర చేయడం జరిగింది. 10 నెలలో ఎప్పుడైతే 22వ తారీఖు నాడు భూసేసిండ్రో ఆ భూసేషన్ నుంచి ఒక్కొక్క గ్రామం నుండి నేను పాదయాత్ర చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ గతంలో ఉన్న 10 సంవత్సరాల కింద ఉన్న కార్యకర్తలతో కలిసి పాదయాత్ర చేయడం జరిగింది. ఇప్పుడు కూడా నేను చెప్పిన వల్ల మీరు షుగర్ ఫ్యాక్టరీలో మీటింగ్ పెట్టి రైతులతో మీటింగ్ పెట్టినప్పుడు శ్రీధర్ బాబు గారికి ఒకటే విషయం చెప్పిన, అయ్యా మీరు మంత్రిగా ఈ ఫ్యాక్టరీని ఓపెన్ చేయాలి, ఇక్కడ వేరే ఫ్యాక్టరీలు ఓపెన్ చేసినా చేయకుండా మాకు సంబంధం లేదు, ఒక్క కోరుట్ల నియోజకవర్గంలోని ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ గురించి మేము కొట్లాడుతున్నాం, మా ఫ్యాక్టరీని మాత్రం ఓపెన్ చేయాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా మీరు ఇప్పటికీ 2.5 సంవత్సరాలు అవుతుంది, ఇవాళ మీకు నల్ల బ్యాడ్జీ పెట్టుకొని తిరుగుతున్నా ఈ షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయాలి అని మీరు ఆ రోజు శ్రీధర్ బాబు గారికి కూడా చెప్పడం జరిగింది. ఈ ఫ్యాక్టరీని ఓపెన్ చేయాలని మీరే ఈ ఫ్యాక్టరీని ఓపెన్ చేసి ఈ బ్యాచ్ మీరే తీయాలని చెప్పడం జరిగింది. కాబట్టి ఆ రోజు మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఏదైతే షుగర్ ఫ్యాక్టరీ ముందు బస చేయడం జరిగింది. ఎందుకంటే ఈ సమస్య మా నియోజకవర్గంలో సమస్య కాబట్టి దీన్ని ఖచ్చితంగా నిర్వహించాల్సిన బాధ్యత ఇలా కాంగ్రెస్ పార్టీపై ఉన్నదని తెలియజేస్తున్నాను. మీరు మంత్రిగా మీరు ఈ విషయాన్ని ముందుకు తీసుకుపోవాలని మీకు దండం పెట్టి అడుగుతున్నాను. మీ అందరి రైతుల పక్షాన మన కోరుట్ల నియోజకవర్గం యొక్క ప్రజల పక్షాన అడుగుతున్నాను. ఒక విషయం, ఈ షుగర్ ఫ్యాక్టరీ మీద మీకు ఈ లెటర్ ఇవ్వడం జరుగుతుంది. ఇదొకటి. అదేవిధంగా మేము గత ప్రభుత్వంలో ఖాళీ బోర్డు సమస్య ఏంటంటే అడ్డరోడ్ల షాపులలో రెంట్ తీసుకున్నారు, డబ్బులు తీసుకున్నారు. కిసాన్ నగర్ భూములు, మన ఏదైతే భూములు మేడిపల్లి సత్యం గారు కూడా కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఏదైతే ఉన్నదో దాంట్లో ఒక్కొక్క షెటర్కు ఒక్కొక్క విధంగా అడ్వాన్స్ తీసుకొని దాని లెక్క లేదు, పక్కా లేదు. ఒక్కొక్కరు ఎంత రెంట్ ఇస్తుండ్రు దాన్ని లెక్కింది. విపరీతంగా దాని ఒక పెట్రోల్ బంక్ ఉంది సార్, పెట్రోల్ బంక్ లో బీనామీ వీళ్ళందరూ నీతులు చెప్తారు. ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా పెద్ద నీతులు చెప్తారు. అవినీతి అనేది కమిషన్ లేకుండా ఈ నియోజకవర్గంలో ఒక్క పని జరగలేదు. 10 సంవత్సరాలు కమిషన్ లేకుండా ఒక్క పని కూడా ఈ నియోజకవర్గంలో జరగలేదు 10 సంవత్సరాలలో. ఇలా నేను నిజాయితీ వంటుంది నన్ను ఎవరు కొనలేదని మాట్లాడుతున్నాను. ప్రస్తుతం వెళ్ళి నేను చెప్తున్నా, ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఎంత అవినీతి జరిగిందో. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో వైశాఖ 100 కోట్ల బీనామీ పని తీసుకుంటాడు. వీళ్ళు నీతులు మాట్లాడతారు. ఏమనంటే తెల్లారు లేస్తే రేవంత్ రెడ్డి మారు మీద ఇష్టపరిచినట్టు మాట్లాడడం జరుగుతుంది. ఎమ్మెల్యే మేము చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉన్నదో బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండే పార్టీ. మీరు చూడండి, మేము కాంగ్రెస్ పార్టీ వచ్చినాక 200 యూనిట్లు కరెంటు ఫ్రీ ఇస్తున్నాం పేదలందరికీ కూడా. అమ్మా మీరందరూ పేదలు కాదా? మీకు వస్తుందా వస్తలేదా చేయలేవటండి. 200 రూపాయల యూనిట్లు మీకు అందరికీ ఫ్రీగా వస్తుందా? ఇది కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పని. పేదోళ్ళకి ఎప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. ఇలా ఏదైతే కల్వకుంట్ల కుటుంబం ఎన్నిడైనా సన్నబియ్యం ఇవ్వాలని ఆలోచన చేసిందా? ఇలా పేదోడు సన్నబియ్యం తింటలేడు, ఉన్నోడే సన్నబియ్యం తింటుందన్న ఉద్దేశంతో ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మన మంత్రులు లక్ష్మణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఇవాళ మేము సన్నబియ్యం వేయడం జరుగుతుంది. అదేవిధంగా మహిళలకు అమ్మకూడగా బస్సు ఛార్జీలు పెంచిండు గత ప్రభుత్వంలోని. ఇలా మహిళలు బస్సు ఫ్రీ ఇస్తున్నాం. బస్సు ఫ్రీ ఇస్తే దాని మీద ఒక కొట్టాడుకుంటున్నాడు అని మాట్లాడడం జరుగుతుంది గత ప్రభుత్వం. ఈ విధంగా మేము ఎప్పటికీ కూడా ఇలా ఇందిరా మిల్లు నువ్వు ఎన్ని ఇల్లు కట్టినావు? రత్నాకర్ రావు గారు మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ కోరుట్లలో
5,000 ఇళ్ళు కట్టినాం. 5,000 ఇళ్ళు కట్టినాం. ఇవాళ మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇవాళ ఇందిరమ్మ ఇల్లు 3,500 ఇల్లు నియోజకవర్గానికి శాంక్షన్ చేయడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క పట్టుదల, పేద ప్రజలపై ఉన్న ఏదైతే పేద ప్రజల మీద ఉన్న ప్రేమ అని తెలియజేస్తున్నారు. ఇది నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ సోదరులకు అందరికీ, అదేవిధంగా లక్ష్మణ్ కుమార్ గారు కూడా మా నియోజకవర్గంలో కొన్ని సమస్యలు ఉన్నాయి, చాలా మంది రిప్రజెంటేటివ్ తీసుకొచ్చిండ్రు, అయిపోయినాక మీరు అందరూ మాట్లాడినాక మాత్రం రిప్రజెంటేటివ్ తీసుకొని దానికి కొంచెం ఏదైతే మీరు ప్రిఫరెన్స్ ఇవ్వాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం. ఏం మిగలేదు, అందరు మాట్లాడతారు. ఎప్పుడు కూడా నాకు ఇదే ప్రాబ్లం అవుతుంది. ఏదైనా మాట్లాడదామంటే అంతే అయిపోతే ఇక వాళ్ళు బస్సు చెప్తారు, కరెంట్ చెప్పి ఊరు ఇంట్లో చెప్పి ఇక నేనేం మాట్లాడాలి, నాకేం మిగులుతుంది ఇక మాట్లాడతాను. ఎప్పుడు ఇదే పరిస్థితి ఉంటుంది. సో ఇక్కడ చాలా మంది కొన్ని తెలియని విషయాలు కూడా కొన్ని మాట్లాడదలుచుకున్నాం. ఎందుకంటే ఎక్కువ సమయం లేకుండా మన అతిథులకు ఇది యాక్చువల్గా తక్కువ మందితో మాట్లాడిద్దాం అనుకున్నాం. సన్మాన కార్యక్రమం దాదాపు గంట పడుతుంది. అయినప్పటికీ ఇది కార్యకర్తల సమావేశం కాబట్టి మరి ఇక్కడికి అందరూ వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చి నెక్స్ట్ మీటింగ్లో పెట్టుకుందాం. ఇప్పుడు 3.5 సంవత్సరాలు మనకు మీటింగ్లు ఉంటాయి, ఎలక్షన్లు ఉంటాయి కాబట్టి వాళ్ళందరికీ ఖచ్చితంగా మనం అవకాశం ఇవ్వాలి. కార్యకర్తలు స్టేజ్ మీదకి వచ్చి వాళ్ళ ఆపద సాపలు చెప్పుకునే దానికి ప్రతి ఒక్కరు అవకాశం కోరుకుంటాం. అందుకోసమే మనం ఒక కొత్త సంస్కృతి మన కరుట్ల నియోజకవర్గం నుంచి తీసుకొద్దాం. ఒకసారి ఒకరికి అవకాశం ఇచ్చినామంటే ఎవరైనా కానీ నేనైనా పర్వాలేదు ఒకటే మాట మాట్లాడి నేను అతిథులకు మనము వాళ్ళు వచ్చిందో వారికి సమయం ఇవ్వాలి, వారికి చెప్పాలి. ఇవాళ పెద్ద ఎత్తున మనం మరి కొన్ని ప్రభుత్వ కార్యక్రమాలలో కూడా పాల్గొని మరి ఇక్కడికి వచ్చిన మన మిత్రులకి మరి ప్రత్యేకంగా వారికి నేను మరి మా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు. వారు ఎప్పుడు కూడా నరసింహస్వామిని నమ్ముకుంటారు. ఎన్నడూ కూడా నరసింహస్వామి పేరు తీయండి. మంత్రివర్గం ప్రమాణ స్వీకారం తర్వాత, ప్రమాణ స్వీకారం అయినాక, అంతకంటే ముందు ఎమ్మెల్యే గెలవక ముందు నాకు మరి ఇవాళ మొదటిసారి వేదిక ద్వారా మా మంత్రివర్గం తెలియజేస్తా ఉన్నాం. మా ధర్మపురి నుంచి తిమ్మాపూర్ మధ్యలో ఒక గుడి ఉండేది. నాకు మొన్న చెప్పింది గెలిచిన తర్వాత, సార్ ఇక్కడికి లక్ష్మణ్ కుమార్ గారు రోజు పొద్దున్న లేచి ప్రచారానికి పోకముందు ఖచ్చితంగా వచ్చి ఏది ఆంజనేయ స్వామి టెంపుల్ ఉన్నది, ఆంజనేయ స్వామికి దండం పెట్టుకొని పోయేవారు. మరి ఆ నుంచి నరసింహస్వామి దర్శనం చేసుకుంటున్నా. అది మొత్తం ఎలక్షన్ ఉన్న రోజులు ఏది ఏమైనా మంచిదే, ఖచ్చితంగా ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని నరసింహస్వామి దర్శనం చేసుకుని ఎలక్షన్లకు వెళ్ళేది. నరసింహస్వామి ఆశీస్సులు తప్పకుండా ఉన్నాయి. ఇవాళ వారి ఆశీస్సులు ఉన్నప్పటికే ఇవాళ ఎమ్మెల్యే అయిన తర్వాత ఏడాది లోపల ఏడాది దాటినాక విప్ అయి ఏడాది తర్వాత మంత్రి అయింది. గత మంత్రివర్యులు 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ 5 ఏళ్ళకి మంత్రి అయింది. అంటే నరసింహస్వామి ఇంత పవర్ఫుల్. మరి ఆ భక్తి నిజంగా కూడా కడుపు నిండా భక్తితో ముఖ్యంగా కాబట్టి ఏడాదిలో పట్టే మరి లక్ష్మణ్ గారిని మంత్రి మరి వరించిందని చెప్పక తప్పదు. ఇవాళ ఎమ్మెల్యే గారు మాట్లాడినప్పుడు చాలా ఎప్పుడు ఒక పదవికి గౌరవం ఇస్తూ ఎప్పుడు కూడా ఒక ముఖ్యమంత్రి గారిని ఎప్పుడు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మరి ఇవి చింపేయడం జరుగుతూ ఉంటుంది. సీఎంఆర్ ఇచ్చిన ఇవేమి ఇచ్చినా కూడా అవి చింపేసి ప్రజలకు పంచుతూ మరి ఆ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీరు గతంలో ఇప్పుడు ఇచ్చిన ముఖ్యమంత్రి పేరు చెప్పకుండా పాత ఇవి చెప్పుడు, గతంలో మేము చేసినామని చెప్పుడు. ఇప్పుడు ఒక్కడేసారి మేము మా అధికారులు చెప్పినాం. ఇప్పుడు మాకు మంత్రి అయ్యారు, కళ్యాణ లక్ష్మి చెక్స్ ఏమి ఉన్నా ఇంకా నుంచే మా మంత్రి గారి ఆధ్వర్యంలో వారి చేతుల మీదనే పంచుకుంటాం. ఎందుకంటే మంత్రి గారు ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని తిట్టే అవకాశం రాదు. ఇక రాబోయే కాలం నుంచి వెళ్ళి అన్నీ ఒకసారి జమ చేసుకొని అక్కడ ఇద్దాం. నెక్స్ట్ ఇక్కడ చాలామందికి తెలియని విషయం ఇంకొకటి చెప్తా ఉన్నా. నేను
మంత్రివర్యులు మొన్న ముఖ్యమంత్రి గారి దగ్గర ఇద్దరం ఒకే చోట కూర్చున్నాం. దాదాపు మేము 40 నిమిషాలు ఉన్నాం. వారు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి వెళ్ళిన తర్వాత నేను కొన్ని సమస్యలు మంత్రి గారి దగ్గర తీసుకెళ్ళినా చాలాసేపు కూడా నాతో కూర్చొని మాట్లాడడం జరిగింది. మాట్లాడినప్పుడు ఈ కాళీపూర్ దాని గురించి డిస్కషన్ వచ్చింది. కాళీపూర్ డిస్కషన్ వచ్చినప్పుడు కాళీపూర్లో ఇంత అవినీతి జరిగింది, ఇన్ని షాపులు 400 షాపులు 100 షాపులు 200 షాపులు కొన్నిటికి పర్మిషన్ లేవు, మున్సిపల్కు పైసలు కట్టాలి, మున్సిపల్ వాళ్ళకు నోటీసులు ఇచ్చారు, మాకు ఖాళీకి డబ్బులు రావాలి. మరి పూర్వ భూములను కోట్ల విలువైన భూములను అతి తక్కువ ధరకు అమ్ముడు, ఇవన్నీ కూడా ఇక్కడ మా వకీల్ సార్ మొత్తం కానీ ఒక చిట్టా తయారు చేసి ఆఫీసర్ ఎక్కడెక్కడ భూములు ఏ రేట్లు ఉన్నాయి, ఎంతెంత ఉండే, ఎంత అవినీతి జరిగింది, ఎన్ని షాపులు ఎవరికి ఇచ్చారు, డిపాజిట్ ఎట్లు పోయినాయి, ఇవన్నీ తీస్తే ముఖ్యమంత్రి గారికి నేను తీసుకెళ్ళి ఇచ్చినాను. వారు తక్షణమే నా ముందు సివిల్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి గారని వారు ఎవరు చెప్పినా వారి మాట వినరు. ఇమీడియట్గా వారి దగ్గరికి పోయి కలవండి అని చెప్పినారు. ఇమీడియట్గా మేము మాట్లాడిన తర్వాత శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాం. వారం 10 రోజులైంది ఎంక్వైరీ స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఎంక్వైరీ స్టార్ట్ అయింది. ఎందుకంటే వారు ఎవరు చెప్పినా ఏమీ వ్యక్తి కాదు. ఖచ్చితంగా ఒక్క విషయంలో మాత్రం పూడూరు భూములో 100కు 100% పట్టుబడాలని చెప్పారు. ఎందుకంటే అది అమ్మింది ఎవరికి? టిఆర్ఎస్ కార్యకర్తలు, టిఆర్ఎస్ మండల ప్రెసిడెంట్. మనం అమ్మేటప్పుడు కూడా కనీసం మనం ఎవరికి అమ్ముతున్నాం, ఏంటి మరి దాని విలువ ఏంటి, ఏం చూడకుండా కూడా దాన్ని అమ్మడం జరిగింది. అది స్పష్టంగా దాంట్లో దొరకడం జరిగింది. మరి అక్కడ ఉన్న సెక్రటరీ, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నోటీసులు పంపించినారు. సెక్రటరీ గారు అమెరికాకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఉన్న వాళ్ళని కూడా చాలా మంది అమెరికా పోతారు. ఫోన్ ట్యాపింగ్ వదిలేసి పోతుంటారు దేశంలో తెలిసి. ఇవాళ ఆ సెక్రటరీ సామకూరుతో సాగతను ఎవరు ఉన్నారు, ఆయన అమెరికా వెళ్ళిపోయింది. వాళ్ళు రాగానే ఫోన్లు చేసేది. ఇమీడియట్గా వారిని పై ఎంక్వైరీ చేసి వారి వాగ్మూలం తీసుకొని తగిన చర్యలు తీసుకొని నిజంగా ప్రభుత్వానికి నష్టం జరిగితే ఖచ్చితంగా వసూలు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని కూడా వారు తెలియజేయడం జరిగిందని ఈ సభాముఖంగా రాగా నేను ఒకటే కోరినా, మీరు ఇలా నిధులు ఏ మంత్రివర్గంలో ఇన్ని నిధులు లేవు. మరి వాళ్ళు ఇలా ఎస్సీ ఎస్టీ మైనారిటీ హ్యాండిక్యాప్ ఇలాంటి 5 శాఖలు, పెద్ద శాఖలు, ఈ 5 దాంట్లలో కూడా డబ్బులు ఉన్నాయి. ఏ మంత్రులలో ఇంత డబ్బు లేదు. వాళ్ళు మళ్ళీ పర్మిషన్ తీసుకున్నారు. కానీ ఇక్కడ అలాంటి డబ్బు ఉన్నది. రాంగ్ అడిగినా మా తిరుపతి గారు సోదరు కోట్లు అడిగేది, కానీ నేను ఇంకా ఎక్కువ అడిగినా అని ఒక 10 కోట్లు కావాలి, మీ పరీక్షలు చెప్పినాం. ఎస్టీలు అవి కూడా మనకు తండాలు ఉన్నాయి. నాకు తిమ్మాపురం తండా ఉన్నది, ఇక్కడ పోతే మన బాలుగొండ ఉన్నది, ఒగులాపురం ఉన్నది, కేసీఆర్ తండా అని అక్కడ తండా ఉన్నాయి. ఈ తండాలంటే పాటిమేటి తండా ఉన్నాయి. ఈ తండాలకు కూడా మాకు కొంత డబ్బులు కావాలన్నారు. ఆ వాటి కూడా మరి మంత్రి గారు తప్పకుండా నేను ఇంకా రెగ్యులర్ మీటింగ్ పెట్టి తప్పకుండా మన నియోజకవర్గానికి న్యాయం చేసే విధంగా తప్పక ఉంటామని తెలియజేయడం జరిగింది. వారిని ఒకటే కోరుతా ఉన్నాం, మీ ఆధ్వర్యంలో మీ మంత్రి దీంట్లో జగిత్యాల నియోజకవర్గంలో అన్ని జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, కౌన్సిలర్లు ప్రతి ఒక్కరు 2 మున్సిపల్ చైర్మన్లు గెలవాలని ఆ లక్ష్మీనరసింహస్వామిని కోరుకుంటూ, మీరు ధర్మపురికి ఎంత సమయం ఇస్తున్నారో మేము కూడా మీకు ఇబ్బంది పెడుతుంటాం. ప్రతి చిన్న కార్యక్రమానికి కూడా మీరు మాట ఇచ్చినారు. మేము ఏదున్నా కూడా మీరు ఫోన్ చేయండి అన్నా నేను తప్పకుండా వస్తాను చెప్తాను. తప్పకుండా మీరు రావాలి, మాకు నిధులు కేటాయించాలి. ఇక్కడ ఉన్న ఈ గ్రూపులు లేవు, ఒకటే గ్రూప్ ఉంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ. వేరే గ్రూపులో ఎవరు లేదు ఇక్కడ, ఒకటే ఉన్న పార్టీ, వేరే పార్టీ లేనిదా. ఎవరో మాట్లాడితే గ్రూప్లనే లేవు, ఒకటే ఒకటి కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జే ఒకే ఒక గ్రూప్, వేరే గ్రూప్లనే ఉండదు. అది ముఖ్యమంత్రి గారు తెలియజేసినారు, మంత్రి గారు తెలియజేసినారు, పిసిసి అధ్యక్షులు చేసినారు, ఎవరు చేసినారు. దాంట్లో ఎవరు లేరు. అందరం కలిసి పనిచేసి మన అభ్యర్థులను గెలిపించుకుందాం. ఫస్ట్ నాకు ఓట్లు వేసినప్పుడు నేను ఎప్పుడు చెప్తా ఉంటా మా మహిళా సోదరు వాళ్ళకి,
మీరు ఓట్లు వేద్దామని నాకు 3.5 సంవత్సరాల దాకా మీరు ఓట్లు వేయలేదు. నా మిత్రులందరూ ఇప్పుడు వేదిక మీద ఉన్న సోదరులు అందరూ ఉన్నారు, ఇక్కడ అక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఉన్నారు. వాళ్ళని గెలిపించుకుందాం, మనం వాళ్ళని సర్పంచ్లకు గెలిపించుకుందాం, ఎంపీటీసీలకు గెలిపించుకుందాం, జడ్పీటీసీలకు గెలిపించుకుందాం, కౌన్సిలర్లకు గెలిపించుకుందాం, చైర్మన్లకు గెలిపించుకుందాం. అది ముందు బాధ్యత. మరి రాబోయే కొద్ది రోజులలో చాలామంది బీజేపీ నుంచి కానీ టీఆర్ఎస్ పార్టీ నుంచి చాలామంది ఫోన్ చేస్తూ ఉన్నాం, కార్యక్రమాలు పెట్టుకున్నాం సార్, మేము పెద్ద ఎత్తున జాయిన్ అవుతాం, మంత్రి గారిని పిలవండి, మేము పెద్ద ఎత్తున మంత్రి గారి ఆధ్వర్యంలో జాయిన్ అవుతామని చెప్పడం జరిగింది. మంత్రి గారు మీ సమయం అవసరం ఉన్నది, మీరు కూడా కొంత పార్టీకి సమయం ఇవ్వాలి. మీరు ఎందుకంటే ఇప్పుడు శాఖ పెద్దది, హైదరాబాద్లో ఎక్కువ సమయం ఇస్తారు. మీరు శని ఆదివారం ధర్మపురిలో ఉంటా అంటున్నారు, మధ్యలో మాకు కూడా ఒక రోజు ఇవాళ ఇచ్చినట్టు మేము కూడా ఒక రోజు పూర్తిలో తీసుకుంటాం. పొరుట్లకు ఒక రోజు వచ్చినప్పుడల్లా ఫుల్లో పెట్టుకుని మీరు ఈ సభా నివేదిక ద్వారా చెప్తా ఉన్నా, మీరు కూడా మీరు మాట్లాడేటప్పుడు హామీ ఇవ్వాలి అని కోరుతూ మరి వారి సందేశం, ఎందుకంటే మనం చాలా మాట్లాడుకునేది ఉంది, మనం ఇచ్చిన అన్ని అందరూ చెప్పారు, అన్ని బస్సులు కానిది, కరెంట్ కానిది అన్నీ చెప్పి. లక్ష్మణ్ కుమార్ కార్యకర్తగా వచ్చినాడు, ఒక సామాజిక వర్గం నుంచి వచ్చినాడు, జగిత్యాల జిల్లాగా తెలంగాణ ప్రధానికానికి అండగా ఉంటాడు. నా నేతృత్వంలో కష్టపడి పనిచేస్తున్న నమ్మకంతో విశ్వాసంతో ఈరోజు ఇంత పెద్ద అవకాశం నాకు ఇచ్చినాడు. ఇప్పుడే నరసింహ చెప్తాడు, బాధ్యత మా లక్ష్మణ్ కుమార్కి పెరిగింది అంటాడు. ఖచ్చితంగా అన్న కార్యకర్తకి వెళ్ళి వచ్చిన వాళ్ళం, కిందికి వెళ్ళి నడుచుకుంటూ వచ్చిన వాళ్ళం, ఒకటే పార్టీ నమ్ముకున్న వాళ్ళం, కష్టమైన ఇబ్బంది అయినా అవమానాలైనా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కేసులైనా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ జెండా నమ్ముకున్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కోసమే ప్రాణాన్ని కుటుంబాన్ని కూడా పక్కకు పెట్టి ఈరోజు ఎంతో కష్టపడి ఆ ధర్మపురి ప్రజలు లక్ష్మణ్ ఆశతో శాసనసభలో ఎన్నికైనా నేను ఎన్నడూ ఊహించలే ఒక రాష్ట్రంలో క్యాబినెట్ మంత్రి హోదా నాకు అవకాశం వస్తుందని చెప్పి. కానీ దేవుడు భగవంతుడి దయ ధర్మపురి ప్రజల యొక్క నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క నమ్మకంతో ఈరోజు స్థాయికి వచ్చిన వ్యక్తిగా చివరిసారి ఒక విషయం చెప్పదలుచుకున్నా. ముఖ్యంగా పెద్ద రత్నాకరరావు గారి ఇంటికి అప్పుడు ఆరోగ్యం బాగాలేదు, మేము ఉస్మాబాద్ పోతున్నాం. ఉస్మాబాద్ పోతుంటే సార్ మంచం మీద కూర్చున్నాడు రత్నాకరరావు గారు, పెద్దలు అందరూ, నేను జీవన్ రెడ్డి గారు అక్కడికి వచ్చిండు, నర్సింగ్ గారు వచ్చిండు, నేను తయారయ్యి వచ్చేవాళ్ళకి అన్న వాళ్ళు ఇక్కడ కూర్చొని ఉన్నారు. అది ఏది నోకియా ఫోన్, చిన్న ఫోన్ చేస్తుంది, ఏమైనా మళ్ళా పొలం నీళ్ళు వచ్చినాయా, పొలం పారిందా, పొలం మంచుకున్నదని వాటిని ఫోన్ చేయగానే పేరు పెట్టి ఇస్తుంది రత్నాకరరావు గారు. అంటే ఆ వయసులో మనిషి మీద కూర్చొని ధర్మపురి ప్రజలకు, కోరుట్ల ప్రజలకు ఒక ఎత్తు అయితే ధర్మపురి వర్గ ప్రజలందరూ కూడా మరి పెద్ద ఎత్తున మరి ఆ రైతుల్లో ఎవరు టెలిఫోన్ చేసిన మాట్లాడిన సందర్భంలో పడ్డ ఆయన చేయి తీసి పెద్దలు రత్నాకరరావు గారిని ఎత్తిమే చేయబెట్టి, లక్ష్మణ్ కుమార్ నువ్వు మొన్న ఓడిన గెలిచినావు, తక్కువ ఓటుతో గెలిచినావు బిడ్డ, నేను అనుకోలే, నాకు ఆరోగ్యం బాగాలేకపోయిన కోరుట్ల వెనక పడుకుని ఆడికి వస్తే నువ్వు 10,000తో గెలుతూ, కానీ వచ్చే రోజు ఖచ్చితంగా మిమ్మల్ని దాన్ని ఆశీర్వదించాడు. 3 సంవత్సరాల కింద ఎన్నికల 3 సంవత్సరాల కింద 3 సంవత్సరాల కింద ఆశీర్వదించి పెద్ద మనిషి. తప్పకుండా లక్ష్మణ్ కుమార్ నిజాయితీగా పార్టీ నమ్ముకున్న వ్యక్తి. ఇప్పుడు అనేది జరిగేది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నువ్వు ఆ రోజు 2018లో గెలిచి ఓడినావు. మరి నేను కోరుట్లలో తిరిగినప్పటికీ నువ్వు తక్కువ ఓట్లతో ఓడిపోతావు అనుకోలేదు. అప్పుడు కింద మీకు చేసినప్పటికీ నువ్వు పార్టీ నమ్ముకొని ఈరోజు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఎలక్షన్స్ ఉన్నాయి. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో ముందుకు వస్తున్నట్టు సందర్భంలో పట్ట అలాంటి పెద్దవాళ్ళ ఆశీర్వాదంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, ఒక రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా మా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ నేను మాటిస్తున్నాను. నేను ఎక్కువ మాట్లాడకూడదు. పెద్ద రేవంత్ రెడ్డి గారి ఎంతో నమ్మకంతో, విశ్వాసంతో నా మీద కానీ, నరసింహారావు మీద కానీ, కృష్ణారావు గారి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కానీ రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా 100% జగిత్యాల జిల్లాల పెద్ద జీవన్ రెడ్డి గారు మన అందరం సమానంగా చేసుకుని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిచే విధంగా మనం కష్టపడాలి. మన కొత్తగా వచ్చిన సంజయ్ కుమార్ ఎమ్మెల్యే కూడా, ఎందుకంటే పార్టీ నిర్ణయానికి మనం కట్టుబడి ఉంటాం, పార్టీ ఆలోచనకు కట్టుబడి ఉంటాం, పార్టీ ఏ నిర్ణయం చేస్తే ఆ నిర్ణయంగా ముందుకు కూర్చున్నటువంటి సందర్భంలో కూడా రేపు స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవాలి. నేను ఎప్పుడో విషయం చెప్పాల్చుకున్నా, మా అన్నాడుతుడు గిరిజన శాఖ సంబంధించిన లంబాడితండ్రులకు ప్రత్యేకంగా నిధులు ఇవ్వాలని లక్ష్మణ్ కుమార్ పైసా, అదేవిధంగా ఎస్సీ డెవలప్మెంట్ సంబంధించిన నిధులు ఇవ్వాలని పడుతున్నాడు. నన్ను ఒక విషయం చెప్పాల్చుకున్న కార్యకర్తలు, ఇక్కడ వచ్చిన కార్యకర్తలు నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. మన కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మన అందరి భవిష్యత్తు ఉంటుందని నమ్ముకొని ఈరోజు 20 సంవత్సరాలకి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు జిల్లా కాంగ్రెస్ పార్టీ అయినప్పటి నుంచి ఏ మీటింగ్ చేసినా, ఏ ధర్నా చేసినా
ఎంత ఇబ్బంది ఉన్నా మనం మాట్లాడకపోయినా వచ్చి జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ జిందాబాద్, రేవంత్ రెడ్డి జిందాబాద్ అనేటువంటి ఇక్కడ నాయకత్వం అంతా ఉన్నది. వారికి ఎంతో నమ్మకం కాంగ్రెస్ పార్టీలో విశ్వాసం ఉన్నది. మన ఈ జిల్లా మంత్రిగా నేను చెప్తున్నా, ఏ కార్యకర్తకు చిన్న కష్టం వచ్చినా మన పార్టీ ముందుకు పోయే విషయంలో కూడా కార్యకర్తగా అన్నగా మీకు మేము ఇవ్వబడ్డ ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఎవరికి ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదు. దయ ఉంచి మా మిత్రులందరూ మనం చేసుకుంటున్నాం. గతంలో ఏం జరిగిందో అనవసరం. రేపు రాబోయే కాలంలో ఒక గురుతర బాధ్యత ముఖ్యమంత్రి గారు నాపై పెట్టినాడు. ఈరోజు ఇంత పెద్ద గొప్ప బాధ్యత పెట్టినప్పుడు ఎంత దేవుడు ఎంత గొప్పగా ఇస్తే అంత తగ్గి ఉండాలనే పరిస్థితులు కూడా ఒక సామాన్య కార్యకర్తలు వచ్చిన వాడిగా రోజు పొద్దున్న లేస్తే ఈరోజు ఉన్నటువంటి ఒక 10 కార్లు 20 మంది పోలీసు వాళ్ళు ఎల్లకాలం ఉండేది కాదు. ప్రజల దయ ఎప్పుడు ఉంటే ఆ దేవుడి దయ ఎప్పుడు ఉంటే అన్ని రోజులు ఉంటుంది తప్ప కార్యకర్తలు విస్మరించిన రోజు ఎప్పుడు నాయకులు ముందుకు పోలేడు. మరి ఆ పరిస్థితుల్లో కూడా ఈ కోరుకుల నియోజకవర్గంలో కూడా అన్ని గ్రామాల సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మున్సిపాలిటీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం, రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానం ముందుకు పోయి తీసుకుంటున్నారు. ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు, ఎవరు చేయలేని సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడే మా మిత్రుడు తీసుకొచ్చిన మా మిత్రుడు ఏదైతే ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే రైతు బంధు జగిత్యాల జిల్లాలో ఇప్పటి వరకు 2,48,550 రైతు కుటుంబాలకు, అన్నదాత కుటుంబాలకు 243 కోట్ల 33 లక్షల రూపాయలు 9 రోజుల్లో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఫైనాన్స్ మినిస్టర్ గారు 9 రోజుల్లో కూడా సుమారు 243 కోట్ల 33 లక్షల రూపాయలు సుమారు 2,45,550 మంది రైతులకు, అన్నదాతలకు ఈ జిల్లాలో వాళ్ళ అకౌంట్లు నేరు కాకుండా జమ చేసింది. ఏ ప్రభుత్వం ఉన్నదా? 2014 నుంచి 18 నుంచి 23 వరకు రాజ్యమైనటువంటి మేమే రాజులం, మేమే మంత్రులం, మాకు ఎవరు ఎదురు లేరు, మాకు ఎదురు పెడితే కేసులు పెడతాం, కార్యకర్తలను బెదిరిస్తాం, మాలే రాజ్యమని ఎగిరినటువంటి నాయకులు, ఆ పార్టీలో నాయకులు దమ్ము ధైర్యం ఉంటే చెప్పమనండి. 9 రోజుల్లో కూడా 2,45,550 మంది రైతులకు 243 కోట్ల 33 లక్షల రూపాయలు రైతు భరోసా కింద అకౌంట్లో జమ చేసినాం. అదేవిధంగా రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి ఈ జిల్లాలో జిల్లా మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా 1,43,250 రైతులకు 632 కోట్ల రూపాయలు 39 లక్షల రుణమాఫీ ఈ జిల్లాలో చేయడం జరిగింది. అదేవిధంగా రేషన్ కార్డుల విషయానికి వస్తే గతంలో మీకు తెలుసు, ఇక్కడ మా మీడియా మిత్రుల సాక్ష్యం, ఎవరైనా కాగితం పట్టుకొని రేషన్ కార్డు కావాలన్నా ఏ నాయకుల దగ్గరికి అప్పుడు మంత్రిగా పనిచేసినాడు, అప్పుడు ఎమ్మెల్యేగా పనిచేసి మాకంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరని మాట్లాడేటువంటి అప్పుడు టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చిందా? మీదవరకు రేషన్ కార్డు దరఖాస్తు తీసుకుంటే అమ్మానికి రేషన్ కార్డు ఇస్తానని భరోసా ఇచ్చిందా? ఇలా కాంగ్రెస్ పార్టీ పక్షాల గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా రాహుల్ గాంధీ గారి ఆలోచన పరంగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గారు మన తెలంగాణ సోనియమ్మ తల్లి ఆలోచన పరంగా ఈరోజు పేదవాళ్ళు ఏదైతే ఉన్న డబ్బున్న వాళ్ళు ఏ బియ్యం అయితే తింటారో ప్రతి కుటుంబానికి సన్న బియ్యం ఇస్తుంది. ప్రతి పేదవాళ్ళ కుటుంబానికి 200 యూనిట్ల కరెంటు మాఫీ చేసింది. ఈ రోజు రేషన్ కార్డు సంబంధించిన విషయంలో కూడా ఈ జిల్లాకు సంబంధించిన సుమారు 23,400 కొత్త రేషన్ కార్డులు, అంటే 23,000 కుటుంబాలకు కొత్త రేషన్ కార్డు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. నిన్నడన్నా ఏ రోజన్నా పేదవాళ్ళ పక్షాన ఒక సన్న బియ్యం వేయడమో, 200 యూనిట్లు కరెంటు మాఫీ చేయడమో, ఉచితంగా మహిళా సోదరులు బస్సు సౌకర్యం చేయడమో, రుణమాఫీ చేయడమో నిన్నడన్నా టీఆర్ఎస్ పార్టీ ఆలోచన చేసిందా? ఒక రేషన్ కార్డు ఇచ్చిందా? ఏమన్నా మాటలు మాట్లాడితే పెద్ద మాటలు మాట్లాడుతున్నారు నాయకులు, మాకంటే గొప్పలు లేరని మాట్లాడుతారు. ఇలా మధ్యాహ్నం మా మీడియా మిత్రులు అడుగుతున్నారు, హరీష్ రావు అంటున్నాట కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చింది అంటున్నాడు. మాట్లాడడానికి సొయ్యితో మాట్లాడు హరీష్ రావు, నీకు సొయ్యి ఉంటే ఒకసారి ఆలోచన చేయి. 2014 నుంచి 18 నుంచి 23 వరకు నువ్వు జరిగిన 10 సంవత్సరాల్లో కూడా నీ మామ రాజ్యమే, నువ్వు రాజ్యమేనా కదా, పేదవాళ్ళకి ఇచ్చిన మాట, నువ్వు మేనిఫెస్టో పెట్టిన మాట ఎన్నడైనా అమలు చేసినవా? పేదవాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను ఇచ్చినవా? పేదవాళ్ళకు 3 ఎకరాల భూమి ఇస్తాను ఇచ్చినవా? పేదవాళ్ళకు ఒక రేషన్ కార్డు ఇచ్చినవా? పేదవాళ్ళకు ఒక సన్న బియ్యం ఇచ్చినవా? రైతులకు రుణమాఫీ చేసినవా? దమ్ము ధైర్యం ఉన్నదా? ఈ రోజు 59,000 మందికి నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ. చెప్తావా? దమ్ముంటే
ఈరోజు మా దళితులకు కానీ, మా బీసీలకు కానీ, మా గిరిజనులకు కానీ, మా బడుగు వర్గాలకు సంబంధించినటువంటి మా నిధులు ఎక్కడికి పోయి? మా ఎస్సీ సప్లా నిధులు దాని మళ్ళీ కార్యాచరణ ప్రాజెక్ట్ కింద పెట్టాం. నేను మన ఎస్సీకి సంబంధించిన డిపార్ట్మెంట్ మంత్రిగా మనం రివ్యూ చేస్తే కళ్ళెమ్మడి నీళ్ళు వచ్చినాయి. కోట్లాది రూపాయలు 2014 నుంచి 18 నుంచి 23 వరకు మనకు పేదవాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా డైవర్ట్ చేసి తీసుకుపోయినటువంటి ఘనత టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. రేపు రాబోయే రోజుల్లో ఒక మంత్రిగా అసెంబ్లీలో చెప్తాను మీ కథ ఏందో, మీ కార్యక్రమం ఏందో, మీరు చేసిన బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, గిరిజనులకు మీరు చేసిన మోసాలు ఏందో రేపు రాబోయే రోజుల్లో చెప్తాను. దయచేసి మా మిత్రులందరూ కూడా మనం చేసుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న కార్యకర్తకు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఎప్పుడు కూడా నమ్ముకున్న కార్యకర్తలు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ విస్మరించింది. నేను ఏ రోజు ఒక డబ్బున్న కుటుంబం వెళ్ళిపోలే. మా తండ్రి పెద్ద రాజకీయంలో గొప్ప నాయకుడు కాకపోయినా మామూలు కార్యకర్తనే నాకు ఎందుకు అవకాశం వచ్చిందంటే కార్యకర్తకు ఎప్పుడు నిజాయితీ ఉండాలి. ఎప్పుడుగా మనం ఒక్కొక్కటి మాట్లాడి ఇంకోటి చేసే పరిస్థితులు ఉండదు. నిజాయితీగా పార్టీని నమ్ముకోవాలి, నిజాయితీగా పార్టీ ఎంబడిపోవాలి. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి, మీనాక్షి నటరాజన్ గారు కానీ ఈరోజు వేదిక పైనటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు రేపు రాబోయే కమిటీ లోపల అవకాశాలు వచ్చే విషయం మీనాక్షి నటరాజన్ గారు నాకు ఉత్తరం ఏమని చెప్పిండు. మీ కోరుట్ల కానీ, జగిత్యాల కానీ, ధర్మపురంలో మీకు ఎవరికైతే నామినేట్ పది లోపల మీరు ఒక ఉత్తరం రాసేయాలంటే నేను 30 తారీఖు ఇస్తా. కోరుట్లకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని నేను అడగలేదు మేడం. అట్లే జగిత్యాలకు సంబంధించిన నాయకత్వంలో కూడా మీరే అడగాలి. అక్కడ నేను ధర్మపురం నేను ఇస్తా. నా ధర్మపురికి భగవంతుడు సలహా చూసిండు, ఆ లక్ష్మణ స్వామి సలహా చూసిండు. ఏదేమైనా నేను ఒక బుక్క తక్కువ చేసుకున్నా కోరుట్లకు నేను దానికి ప్రాధాన్యత ఇస్తా. మీరందరూ ఐక్యమత్యం ఇక్కడ మా ఏదైతే మా వకీల్ సాబ్ మా ఏదైతే మా వ్యక్తిగతంగా నాకు అభిమానించే మా విజయ్, అదేవిధంగా మా కరం ఢిల్లీ పోయిందట. వ్యక్తిగతంగా ఎప్పుడు చెప్తుంటే ఎలక్షన్ పిటిషన్ కొట్లాడుతుంటే నాకు ఫోన్ చేసి మరి ఈ విధంగా మనందరం ఐక్యమత్యంతో ముందు విషయంలో కూడా ఈ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు పెద్దలు శ్రీధర్ బాబు గారు కానీ, పెద్దలు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు కానీ, పక్కనే ఉన్నటువంటి డాక్టర్ వివేక్ గారు కానీ, నేను కానీ మన కోరుట్ల జగితాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అండగా ఉంటాం. ఎవరు పిలిచినా, ఎవరు ఏ కార్యక్రమాలు పిలిచినా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దేనికాడ ఇప్పుడే అన్నట్టున్నాడు కళ్యాణ లక్ష్మి చెక్కులకు కానీ, షాదీ ముబారక్ చెక్కులకు కానీ, ఏ విషయానికైనా పిలిచిరావాలి కానీ అన్నా మీరు ఏ విషయానికి వచ్చినా మన కాంగ్రెస్ పార్టీ కావరాదు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా పార్టీ బలోపేతానికి ఏ రాత్రి చూసినా కూడా మీరు మీ ఎవరు వస్తారు, మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదన్నా. చుట్టుపక్కల ఉంటే మనందరం మంచిగా పార్టీ బలంగా ఉంటుంది, మనందరం బలంగా ఉంటాం. రేపు రాబోయే రోజుల్లో కూడా ముఖ్యమంత్రి గారు మనం క్యాబినెట్ లో మాట్లాడినప్పుడు నేను రాష్ట్ర క్యాబినెట్ మొదటిసారి నేను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ క్యాబినెట్ లో కూర్చున్నా. పెద్దలు మన రేవంత్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్ గారు బట్టికర్ గారు కానీ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, శ్రీధర్ బాబు గారు కానీ, అదేవిధంగా మన వివిధ శాఖలకు సంబంధించి కొత్తగా మన డాక్టర్ వివేక్ గారు కానీ, నేను కానీ, శ్రీహరి గారు కానీ ఈ రాష్ట్రానికి చెప్పిన ఏదైతే మనం ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు 6 గ్యారెంటీ పథకాలు ఇచ్చే విషయంలో కూడా మనం ఈరోజు 4 గ్యారెంటీ పథకాలు ఇచ్చినాం. ఇంకా 2 గ్యారెంటీ పథకాలు ఇవ్వాలి. కొత్తగా పెన్షన్ ఏదైతే ఓల్డేజ్ పెన్షన్ కానీ, వికలాంగుల పెన్షన్ కానీ మనకు దాన్ని చెప్పిన దానికి అధికంగా అయ్యాల్సిన మాట మనకు ఉన్నది. మనం 3 సంవత్సరాలు 2 నెలలు మనకు అవకాశం ఉన్నది. 18 నెలల్లో కూడా ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి అయినట్టు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు మనం చేసి ఇవి మనం ప్రజల వద్దకు తీసుకెళ్ళాలి. మన నాయకత్వం బలహీనపరిచే విధంగా మనకున్న ఉన్నట్టు వ్యక్తిగతమైన కోపాల మీద. ఎందుకంటే నా వ్యక్తిగత అనుభవం చెప్తున్నా, ఇంటోడు ఇంటి విషయం బయటకు మాట్లాడితే ఇంటి యొక్క గుర్తు పంచాలైతే మన కాంగ్రెస్ పార్టీ దండ నమ్ముతున్నాము, కాంగ్రెస్ పార్టీ గురించి తక్కువ మాట్లాడితే మన పార్టీ బలహీనపడుతుంది. మనం ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా పార్టీని బలంగా ముందు తీసుకుపోతేనే మన అందరి భవిష్యత్తు. ఎందుకంటే ఆ రోజు క్యాబినెట్లో మీటింగ్లో ముఖ్యమంత్రి గారు ఒకటే మాట మాట్లాడినాడు, మనం 6 గ్యారెంటీ పథకాల్లో ఏదైతే ప్రజలకు ఇచ్చిన మాటలో కూడా రేపు రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం ఎంత ఒత్తిడున్నా, ఎన్ని కష్టాలున్నా ఖచ్చితంగా మనం అమలు చేసే విధంగా మనం అందరం కష్టపడదామని చెప్పి ఒక స్నేహపూర్వకమైన వాతావరణంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఆ క్యాబినెట్లో మాట్లాడుకోవడం జరిగింది. ఎక్కడ కూడా ప్రజలకు ఇచ్చిన మాట గత ప్రభుత్వం 10 సంవత్సరాలు రాజ్యాంగంలో చేసిన మోసాలు లెక్క, వాళ్ళు మాట్లాడిన మాటల లెక్క వాళ్ళకు తెలంగాణ ఆశ భాషతో నమ్మించి దేంతో బోర్ల కొట్టే విధంగా మాట్లాడబడుతుంది కాదు. ఈరోజు మా మిత్రులందరూ కూడా మనం చేసుకుంటున్నాం. మన ముఖ్యమంత్రి వర్యులు అన్నాడు
కాళేశ్వరం గురించి దమ్ముంటారా మాజీ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ పెడతా నువ్వు అసెంబ్లీలో కాళేశ్వరం చేసిన అవినీతి బయట పెడతా అంటే ఒక్క నాయకుడు స్వాగతిస్తున్నావు నువ్వు ఎన్నడూ అసెంబ్లీకి ఏడు పెడతావు ప్రకటించాలన్నాడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నాడా మాజీ మంత్రి హరీష్ రావు అన్నాడా మాజీ మంత్రి కేటీఆర్ అన్నాడా మొన్నటి వరకు ఇక్కడ మంత్రిగా పనిచేసిన ఇక్కడ మంత్రి అన్నాడా మాజీ ఎవరు మాట్లాడలేదు మరి ఎందుకు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సవాల్కి ఎందుకు జవాబు చెప్పకుండా నువ్వు అసెంబ్లీ డేట్ పెట్టండి కాళేశ్వరంలో మీరు తప్పు చేయలే నీతివంతులను ధర్మాత్ములను సత్యంతులను కుటుంబీకులను ఆ వంశాన్ని గొప్పగా మాట్లాడేటువంటి ఆ ఆశావాసితో మాట్లాడతారు కదా ఎందుకు దాని సవాలు స్వీకరించాలంటారు దయచేసి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ మనం చేస్తున్నా ఎక్కడ కూడా మనం బలహీనంగా మనం ఏదో వ్యక్తిగతంగా ఆ పార్టీకి ఏదో మనం తక్కువనట్టు కాదు ఇది రాబోయే రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీ కానీ బీఆర్ఎస్ కానీ మరొకటి రేపు స్థానిక ఎన్నికల్లో కూడా మన కాంగ్రెస్ పార్టీ గ్రామ పంచాయతీ ఎన్నికల ముందు వచ్చిన ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల ముందు వచ్చిన జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ జెండా బాధిన రోజు ఆ పార్టీలు అడ్రస్ లేకపోతాయని చెప్పి చెప్తున్నారు కేవలం వాళ్ళు చూసేదంటే రేపు స్థానిక ఎన్నికల్లో కూడా ఏం జరుగుతుందో ఏం పోతుందని చెప్పి చూస్తున్నారు ఈ రోజు మనం చేసిన సంక్షేమ కార్యక్రమాలు బూత్ వైజ్గా వార్డు వైజ్గా ప్రతి కుటుంబానికి మనం అందుబాటులో ఉంది మన నాయకులు ప్రజలకు అమ్మాయి మేము చేయగలిగినాం మేము దండం పెట్టి చెప్తున్నామమ్మా 10 సంవత్సరాలకి చేయలేనటువంటి ఆ ప్రభుత్వం మేము పనిచేసినామమ్మా అవా దండం పెట్టి చెప్తున్నామమ్మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఇక మిగిలిన పనులు కూడా మేము 3 సంవత్సరాలు మా ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వంలో కూడా మా జిల్లాకు సంబంధించిన మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నాడు మా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఉన్నది ఈ జిల్లాకు సంబంధించిన మంత్రులు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఆ మిగిలిన పనులు కూడా మేము చేస్తాం కానీ మా మీద మీరు అవమానపడద్దని చెప్పి మనం ఇంటింటిని గడప గడపను మెప్పించుకుంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి సవిధంగా మనం చేసుకుంటాం దయచేసి మా మిత్రులందరూ కూడా మనం చేసుకుంటున్నాం కిందికెళ్ళి కార్యకర్తలకు వచ్చిన వాళ్ళం కార్యకర్తల మనోభావాలు కార్యకర్తల గౌరవాలను మర్చిపోం నా జీవితంలో ఈరోజు ఒక మామూలు కార్యకర్తలు 2 సంవత్సరాల కింద నేను వస్తే మామూలు కార్యకర్తలు ఇవాళ గౌరవంగా కాంగ్రెస్ జెండా పట్టుకొని ధర్మపురి ప్రజలు ఓట్లేసి గెలిపించి ఆ నరసింహ ఆశ్రయంతో నేను మంత్రిగా వస్తే వందలాది మంది కార్యకర్తలకు కూడదండలు కండువ చేసుకుంటే నిజంగా నా జీవితంలో మా కార్యకర్తలందరూ కూడా వేదిక కింద కార్యకర్తలకు మర్చిపోతుంది ఇంకా 2 సంవత్సరాల కింద నేను జెండా పట్టుకొని చాలా పట్టుకొని వచ్చినటువంటి ఈ కార్యకర్తలు పక్కన ఇలా నా కార్యకర్తలు నా కుటుంబం నాకు శాలుగా పట్టడానికి నాకు ప్రజలు పట్టుకొస్తుంటే మీ రుణం ఎంత తీర్చుకోవాలి భగవంతుడు ఆ సాయిబాబా గారు నా దేవుడు నాకు శక్తిని ఇవ్వాలి మీ యొక్క రుణం తీసుకునేటువంటి ఆ నమ్మకాన్ని విశ్వాసాన్ని ముఖ్యమంత్రి గారు నాకు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా దయచేసి మనం చేసుకుంటున్నా మా జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ప్రతి శనివారం ఆదివారం పూర్తిగా జగిత్యాల జిల్లాలో ఉంటా అయితే ధర్మపురంలో ఉంటున్నా జగిత్యాల ఉంటున్నా కోరుటూరు ఉంటున్నా మీరు ఎప్పుడు ఇష్టం మీకు మీ అందుబాటులో ఉంటా మిగతా 4 రోజులు శాఖపరంగా ముఖ్యమంత్రి గారు ఎంతో నమ్మకంతో ఈ రాష్ట్ర బడ్జెట్లో 28% బడ్జెట్ నేను సంతకం పెడితే ఆ వెనుకపోయే శాఖలు నాకు ముఖ్యమంత్రి గారు ఇచ్చింది అంటే ముఖ్యమంత్రి గారు నాపై ఎంత దళిత వర్గం నిన్నవాడు ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాష్ట్ర క్యాబినెట్లో రాష్ట్ర బడ్జెట్ 28% బడ్జెట్ సంతకం పెట్టే అవకాశం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నమ్మకాన్ని మా జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉండే విధంగా పనిచేస్తాను మరొకసారి మనం చేసుకుంటూ ఇంత గొప్పగా స్వాగతం పలుకుతోటి మా నరసింహకు మా కృష్ణలకు జీవితకాలం ఉండబడతారు మరొకసారి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం వారి నాయకత్వంలో గజమాలతో మంత్రి గారిని జీవా నరసింహరావు గారిని జీవా కృష్ణరావు గారిని గజమాలతో సత్కరిస్తున్నారు తిరుమల గంగాధర్ గారు ఈ కార్యక్రమంలో వేదిక మీద ఉన్న అందరూ పాల్గొంటున్నారు అదేవిధంగా రైషోద్దీన్ గారు అజీబ్ గారు వీరిద్దరు పోలీసులు వేసిన వాళ్ళు కిందికి వెళ్ళండి దయచేసి వేసిన వాళ్ళు కిందికి వెళ్ళండి ఆర్పి మహిళా సంఘం రిప్రజెంటేషన్ సన్మానం ఆర్పి మహిళా సంఘం మాత్రమే ఆర్పి మహిళా సంఘం కొడుకున్న వాళ్ళు మెప్పేవారు వేదిక మీద ఉన్న వాళ్ళు సన్మానం